ప్రేక్షకులకు నమస్కారం. సిసిసి హాట్ టాపిక్ స్వాగతం. జిఎస్టీపై మనం ప్రవేశపెట్టడానికి ముందు ఒక విడతగా చర్చలు జరుపుకున్నాం. ఇప్పుడు జిఎస్టీ మొన్న అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. ఈవేళ ఉన్న పరిస్థితులు ఏమిటి అనే అంశంపై ఇవాళ ఈ హాట్ టాపిక్ నడుస్తుంది. ఇందులో భాగంగా ప్రజల్లో న్యాయపరమైన పన్నుల చెల్లింపు పరమైన చైతన్యం కోసం కృషి చేస్తున్న చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీ కాళేశ్వరరావు గారు, అలాగే కొత్తగా మార్చిన కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు స్టేట్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్ అయింది. రాష్ట్ర పన్నుల విభాగం ఉప సహాయ కమిషనర్ శ్రీ వి లోకరాజు గారు, ఆంధ్రప్రదేశ్ ఫెడరేషన్ ఆఫ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కన్వీనర్ శ్రీ అశోక్ కుమార్ జైన్ గారు, అవిభక్త ఆంధ్రప్రదేశ్ కెమిస్ట్రీ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులుగా వ్యవహరించిన శ్రీ బలభద్ర రాజా గారు, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులు శ్రీ బొమ్మన్ రాజకుమార్ గారు, వీరు ఈనాటి చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు గొప్ప సంస్కరణని సన్నద్ధత లేకుండా, ఎలాగైతే ఈ నోట్ల రద్దు అనేది కూడా సన్నద్ధత లేకుండా ఈ దేశంలో ప్రవేశపెట్టి ఇవాళకి నవంబర్ నుంచి ఇవాళ వరకు కూడా గ్రామాల్లో ఇంకా బ్యాంకుల్లోనూ సొమ్ములు లేవు, ఏటీఎంల్లోనూ సొమ్ములు లేవు. ఎంత అవస్థ పడుతున్నారు రైతాంగం. అటువంటి పరిస్థితి ఉందో ఇంచుమించు అంతకు మించిన కలకలంతో ఇవాళ ఈ జిఎస్టీ వ్యవస్థని మొన్న అర్ధరాత్రి ప్రారంభించారు. ఈ క్షణం వరకు కూడా యంత్రాంగంలో కానీ వర్తక లోకంలో కానీ వినియోగదారుల్లో కానీ ఏ విధమైన అవగాహన లేదు, ఏం జరుగుతుందో తెలియదు. అటువంటి ఒక గందరగోళ పరిస్థితుల్లో ఒక గొప్ప సంస్కరణ, ఒక మంచి సంస్కరణ తెచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, తీసుకురావాల్సిన చైతన్యం ఏమిటి, ఇలాంటి విస్మరించి ఎందుకు చేస్తున్నారో తెలియదు. కానీ మొత్తం మీద వ్యవస్థ మొదలైంది. దీనికి సంబంధించిన విషయాల్లోకి వెళ్లే ముందుగా రూపాంతరం చెందిన రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ రాష్ట్ర పన్నుల విభాగం ఉప సహాయ కమిషనర్ లోకరాజు గారిని అడిగి అసలు వారికి ఉన్న అవగాహన ఏమిటి, ఏం చేయబోతున్నారు రాష్ట్రంలో అని తెలుసుకుందాం. లోకరాజు గారు చెప్పండి, ఇప్పటి వరకు మనకున్న ఆదేశాలు ఏమిటి? మనకి ఇప్పుడు పూర్వం ఎవరి పన్నులు వాళ్ళవి, ఇప్పుడు సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ అని రెండు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య సమన్వయం ఏమిటి, మన పరిధిలో ఏం చేస్తాము, వర్తకులకి మనం అందించి అవగాహన చైతన్యం తీసుకొచ్చేది ఏమిటి, ఇన్పుట్స్ మనం ఏమి ఇస్తున్నాం? అందరికీ నమస్కారం. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 2017 జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి రావడం మనందరికీ తెలిసిన విషయమే. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దేశంలో అతిపెద్ద పన్ను సంస్కరణలుగా మనకు విదితం. ఈ చట్టాన్ని తీసుకొచ్చే దానిలో భాగంగా మన రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల నుండి ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు చీఫ్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ ఆదేశాల మేరకు డిపార్ట్మెంట్లో విస్తృతమైనటువంటి అధ్యయనం జరిగి మరియు సిబ్బందికి అధికారులకు శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా చట్టంలో ఉన్న ప్రధానాంశం ఏంటంటే వర్తకులను మనం అసెస్ చేసేదానికి సెంట్రల్ ఎక్సైజ్తో సమన్వయం చేసుకుని రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్గా రూపాంతరం చెందింది. యాక్ట్లో పేర్కొన్నట్టుగా 1.5 లోపు టర్నోవర్ ఉన్న వర్తకులపై 90% అసెసింగ్ అథారిటీగా రాష్ట్ర పన్నుల శాఖ మరియు 10% సెంట్రల్ ఎక్సైజ్ వారు అజమాయిషీ చేయడం జరుగుతుంది. 1.5 దాటినటువంటి టర్నోవర్ కలిగిన వర్తకులపై 50-50 అంటే 50% సెంట్రల్ ఎక్సైజ్ వారు, 50% రాష్ట్ర పన్నుల శాఖ వాళ్ళ యొక్క అజమాయిషీ చలాయించడం జరుగుతుంది. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే డిపార్ట్మెంట్లు 2 అయినప్పటికీ డ్యూయల్ కంట్రోల్ అనేది ఉండదు. ఎవరి పరిధిలో ఏ శాఖ పరిధిలో ఒకే డీలర్ ఉంటారు, ఒకే డీలర్ని 2 డిపార్ట్మెంట్లు అజమాయిషీ చేయడం జరగదు. సో కాబట్టి ఈ విషయంలో
చాలా క్లారిటీగా ఉండాల్సిన అవసరం ఉంది. తరువాత గడిచిన 2 సంవత్సరాల నుండి సిబ్బంది మరియు అధికారులకు శిక్షణతో పాటు గడిచిన 3 నెలల నుండి మన రాష్ట్రంలో సుమారు 400 ప్రాంతాల్లో వ్యాపారులకు, ఆడిటర్లకు, అకౌంటెంట్స్కు మరియు వివిధ ప్రభుత్వ శాఖలకు గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ మీద ఒక అవగాహన సదస్సు లాంటిది నిర్వహించడం జరిగింది. దీని ఫలితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి 2,36,000 మంది డీలర్లలో సుమారు 91.06% డీలర్లు జిఎస్టీలో ఎన్రోల్ అయ్యి దేశంలోనే పెద్ద రాష్ట్రాల్లో మొదటి స్థానంగా మన ఆంధ్రప్రదేశ్ నిలిచింది. అంటే మొదటి స్థానంలో కేంద్రపాలిత ప్రాంతమైన చండీగఢ్ నిలిచింది. అయితే చండీగఢ్లో కేవలం 20,000 మంది డీలర్లు మైగ్రేట్ అవ్వడం జరిగింది. తదుపరి చట్టం పట్ల మరింత అవగాహన కల్పించడానికి, అదేవిధంగా డీలర్లలో ఉండేటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి సర్కిల్ ఆఫీసులో హెల్ప్ డెస్క్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాజమండ్రిలో కూడా నిన్నే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నట్టుగా డ్యూయల్ ఇది లేకుండా ఉండడం కోసమని అంటున్నారు. వర్తకులు పదే మొదటి నుంచి చెప్తున్నారు, మీరు ఏ ట్యాక్స్ పెట్టండి మేము కడతాం, పైగా మేము కట్టేది వసూలు చేసి కట్టేదే కాబట్టి మేము కడతాం. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో ఎక్కువగా అజమాయిషీ పేరుతోటి వేధించడం, పెత్తనం చలాయించడం, ఇబ్బంది పెట్టడం, లేకపోతే టార్గెట్స్ పెట్టుకుని ఆ టార్గెట్స్ గవర్నమెంట్ ఏదో టార్గెట్ ఇచ్చిందని వర్తకుడి మీద పడిపోవడం, ఇలాంటివి ఎక్కువైపోయాయి అనే బాధ తప్ప వాళ్ళకి పన్నులు కట్టమని ఎవరు అంటలే. అటువంటి పరిస్థితుల్లో జిఎస్టీ ద్వారా మీకు ఇచ్చిన శిక్షణ ఏమిటి? వర్తకుల్ని ఎలా చూడమన్నారు? అసలు వర్తకుల్ని మనకి ఆదాయం తెచ్చిపెట్టే వనరుగా చూడమన్నారా, లేదంటే వర్తకుల్ని ముక్కుపిండి వసూలు చేయమని అన్నారా? ఏమిటి అసలు మనకున్న లోపం ఏమిటి? ఎందుకు వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని చూస్తే? ప్రతి టాక్సేషన్ డిపార్ట్మెంట్లోనూ కూడా వర్తకులు అనేవారు అత్యంత ప్రముఖమైన భాగస్వాములు, స్టేక్ హోల్డర్స్. సో వారు సామాజిక బాధ్యతతో చెల్లించే పన్నులు అనేవి దేశ అభివృద్ధిలో చాలా కీలకమైన పాత్ర వహిస్తాయనే విషయం మనకు తెలుసు. ముఖ్యంగా జిఎస్టీ చట్టానికి వచ్చేసి, జిఎస్టీ చట్టం ఇది డీలర్ ఫ్రెండ్లీ చట్టంగా ఉండాలి అనే ఆలోచనతో ఒక కార్పొరేట్ తరహా శిక్షణని మరి మన దేశంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డీలర్లకు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా ఆడిట్స్, అంటే కేవలం డీలర్లను బెదిరించడానికి ఆడిట్ విజిట్లు చేయడం ఇలాంటిది కాకుండా ఆటో పాపులేటెడ్ అంటే కంప్యూటర్ జనరేటెడ్ ఆడిట్స్ ఫ్యూచర్లో ఈ చట్టం కింద జరుగుతాయని చెప్పేసి మాకు సమాచారం ఉంది. సో యాక్ట్లో కూడా అదే విషయాన్ని పేర్కొనడం జరిగింది. అదేవిధంగా ఈ ట్రాన్సిట్ పీరియడ్లు, సంధి కాలంలో డీలర్లకు వెన్నంటి ఉండాలని, వాళ్ళ యొక్క సమస్యలను మనం అర్థం చేసుకుని వాళ్ళ యొక్క డౌట్స్ క్లారిఫై చేసి వాళ్ళ వ్యాపార అభివృద్ధిలో భాగం కావాలని, తద్వారా దేశ జీడిపి పెరుగుదలలో వాళ్ళ పాత్రని మరింత పెంపొందించే విధంగా కృషి చేయాలని మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆదేశాలు ఉన్నాయి. అదే స్ఫూర్తితో పనిచేయడం జరుగుతుందని మీకు తెలియజేస్తున్నాను. కాళేశ్వరరావు ఒక ఆడిటర్గా లేకపోతే ఒక ఉద్యమకర్తగా జిఎస్టీ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు ఎంతవరకు అర్థమైంది? జిఎస్టీ చెప్పాలంటే అసలు మా చార్ట్ అకౌంట్స్ చాలామంది ఒకే ప్రశ్నకి సంబంధించి 4 రకాలు ఒపీనియన్ చెప్పారండి. ఈరోజు మాకు ఈ మధ్యనే ఒక 10 days ట్రైనింగ్ క్లాస్ కూడా కండక్ట్ చేశారు. అయితే ఒక సమస్య, ఏ సమస్య ఉన్నా సరే 4 చార్ట్ అకౌంట్స్ 5 రకాల ఒపీనియన్ చెప్తున్నారు. ఒకే రకమైన ఒపీనియన్ చెప్పట్లేదు. సో ఇది ఇంకా గందరగోళంగా ఉంది, దీని మీద పూర్తి అవగాహన లేదు. అటువంటిది జూలై 1 నుంచి అమల్లో తీసుకొస్తే మా చార్ట్ అకౌంట్సే కాదు, అకౌంట్స్, బిజినెస్ పీపుల్ అందరూ కూడా ఐఎంఐలో ఉన్నారు. దీనిలో పూర్తి ట్రైనింగ్ ఇచ్చి కొంతకాలం ఇంకో 3 నెలలు ఇచ్చి తర్వాత అమలు చేస్తే బాగుంటుందని మేము మా చార్ట్ అకౌంట్స్ కూడా ఈ ఒపీనియన్తో ఉన్నారండి. ఇప్పుడు ప్రధానంగా మీకు అనిపించిన సమస్య ఏంటి ఇందులో? కొత్త వ్యవస్థలో పాత వ్యవస్థకి కొత్త వ్యవస్థకి వచ్చిన మధ్యలో ప్రధానమైన సమస్య ఏంటి ఇక్కడ మీకు అనిపించిన సమస్య? మొత్తం ఈ టోటల్ సమస్యనండి, ఇది కంప్లీట్గా ఒకటి సమస్య అని కాదు, అసలు మొత్తం టోటల్ ఇంప్లిమెంటేషన్లోనే ప్రాబ్లం ఉంది. పాత ట్యాక్స్లు కొన్ని రద్దు చేసేసి ఒకే ఒక ట్యాక్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు ఇక్కడ, గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. అంటే ఇది గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని ఎప్పుడవుతుంది? ఇది ప్రజలకు అర్థమయిన తర్వాత గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ అని మోడీ గారు చెప్తున్నారు. కానీ ఇది కాంప్లికేటెడ్ అండ్ గ్రేట్ కాంప్లికేటెడ్ ట్యాక్స్ అని మేము అనుకుంటున్నాం. ఇది
ఇట్స్ నాట్ ఎ సింపుల్ ట్యాక్స్ ఇది. వీళ్ళు అమలు చేసే విధానంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేలాగా ఉన్నాయి. అసలు యాక్చువల్ ఈ రోజు వరకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఎలా ఉంటుందో కూడా మాకు తెలియని పరిస్థితిలో ఉన్నారు. అకౌంట్స్ ఎలా రాయాలి, ఎలా విషయం చేయించుకోవాలి, వీటికి సంబంధించి చాలా ఉన్నాయి. మొత్తం టోటల్గా చాలా ఇబ్బందులు పడుతున్నారండి వాళ్ళు. మా ఇప్పుడు మా చార్టెడ్ అకౌంట్ బ్రాంచ్ ఆఫీస్లో అకౌంట్లు వస్తున్నారు. అకౌంట్స్ వాళ్ళు అడిగే ప్రశ్నలు సమాధానం కొన్ని నేను చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం మేము. వాళ్ళ ముందుగా మనం ఇన్వాయిస్లు వాళ్ళకి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇచ్చిన తర్వాత మొదలు పెడితే ఎలా ఉండేది, ఏమి లేకుండా మొదలు పెడితే ఇప్పుడు మీకు అనిపిస్తుంది, మీకు వచ్చిన అనుభవాలు ఏమిటి? సో చట్టంలో ముఖ్యంగా కొత్త చట్టం, అదేవిధంగా తీవ్ర మేధోమథనం చేసిన తర్వాత ప్రవేశపెట్టిన చట్టం కాబట్టి చట్టం కొద్దిగా క్లిష్టంగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది. మనకు చట్టం అమల్లోకి వచ్చి కేవలం ఇది 2వ రోజు కాబట్టి కొద్ది ప్రాక్టికల్గా ఇంకా మనకి ఎక్స్పీరియన్స్ వస్తే మరింత మనం దానిలో నిపుణత సాధించవచ్చు అన్నది నా అభిప్రాయం. ఇది 2 నుంచి 3 నెలల్లో, అంటే ముఖ్యంగా బేసిక్గా మనకి డీలర్స్ కానీ లేదంటే ఆడిటర్స్ కానీ వచ్చే ప్రధానమైనటువంటి సందేహాలు ఏంటంటే ఇన్వాయిస్ గురించి, వేబిల్ గురించి, ట్రాన్సిట్ పీరియడ్లో అంటే గత చట్టం నుంచి ఈ చట్టంలో మారేటప్పుడు వచ్చేటువంటి కొన్ని పాటించాల్సిన నియమాల గురించి, ఇవన్నీ కూడా కేవలం 2-3 టాపిక్స్. ఎందుకంటే ఇప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటెనెన్స్ గురించి కానీ, ఆడిట్ గురించి కానీ, వెహికల్ చెక్ గురించి కానీ, సో ఇలాంటి రిఫండ్స్ గురించి కానీ, ఇలాంటి విషయాలు తర్వాత ఫేజ్లో మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఈ ముఖ్యమైనటువంటి అంశాలను మనం డీల్ చేస్తే వారికి నివృత్తి చేసినట్లయితే మనం సులభతరంగా ముందుకు సాగిపోవాలి. కాబట్టి 2 నుంచి 3 నెలలకు సమయం మించదని నా అభిప్రాయం. చెప్పండి. మాది క్లాత్ షాప్, మాది బట్టల షాప్. మాకు ఇప్పటి వరకు కూడా ఏ విధమైన పన్నులు లేవు. రెడీమేడ్ గార్మెంట్స్ మాత్రం మన ఏపీ జిఎస్టీలో ట్యాక్స్లో ఉంది. క్లాత్ మీద మాత్రం అంత ఫుల్ ఎగ్జంప్షన్ ఉంటుంది. అయితే 1వ తారీఖు నుంచి జిఎస్టీ పరిధిలో తీసుకురావడం సంతోషమే. మన దానికి ఏమి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి మన వ్యతిరేకం కాదు. కానీ ఈ రోజు కొన్న స్టాక్ ఇన్పుట్ వస్తుంది. గతంలో ఉన్న స్టాక్ ఇప్పుడు మా షాప్లో ఆల్రెడీ ఒక 10 కోట్లు, ఒక 5 కోట్లు స్టాక్ నిలబెట్టారు స్టాక్. దానికి ఏంటి ఇన్పుట్ పరిస్థితి ఏంటంటే అంటే జిఎస్టీ చట్టం ప్రకారం కేవలం 12 నెలల లోపల చేసిన కొనుగోలుపైనే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఫెసిలిటీ ఉంది. సో అంతకు మించినటువంటి కొనుగోలుపై ఎలాంటి పన్ను ముద్ర లేదండి ప్రస్తుత పరిస్థితి. అంటే అది దానివల్ల ముందున్న వర్తకులందరూ కూడా నష్టపోవాలి. ఇన్పుట్ రానప్పుడు మరి మా లాభంలో మరి తగ్గించి ట్యాక్స్ కట్టే పరిస్థితి ఉంటుంది. కొనుగోలుదారు వారు ట్యాక్స్ పే చేయాలి కదండి. ఇప్పుడు కొత్తగా వచ్చేదైతే ఈ రోజు మేము 1వ తారీఖు నుంచి కొత్తగా ఇన్వాయిస్ వచ్చిందైతే వాడు అక్కడ ట్యాక్స్ వేస్తారు, ఇక్కడ మనం సేల్ చేస్తాం, కస్టమర్ దగ్గర కలెక్ట్ చేస్తాం, ఇన్పుట్ మనం కోరుకుంటాం. గతంలో ఉన్న స్టాక్ మరి ఏ విధంగా చేయాలన్నది యాక్చువల్గా మరి పాత ట్యాక్స్ లో ఎక్సైజ్ డ్యూటీ ఉండి ఉంటుంది. అది 2005 వరకు ఉండేది. అది క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి స్టేట్ గవర్నమెంట్కి పన్ను వేసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ మన వ్యాట్ ట్యాక్స్ అని ఒక ఇంప్లిమెంట్ తీసుకొస్తే మేము ప్రజలు అందరి తరఫున మేము ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాని మీద ముఖ్యమంత్రి గారు ఆ వ్యాట్ ట్యాక్స్ ని రద్దు చేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా మా వస్త్రాలపైన ఏ విధమైన పన్ను లేదు. కానీ ఈ రోజున అదనంగా వస్త్రాలను కూడా జిఎస్టీలో తేడాన్ని నిరసిస్తూ మీరు ఉద్యమాలు చేస్తున్నారు. మీకు ఏమనిపిస్తుంది? ఏమైనా మీ విజ్ఞాపనలు విన్ని దాన్ని ఏమైనా తొలగించి పరిస్థితి ఉందని అనిపిస్తుందా? ఉంటే ఇప్పుడు వస్త్ర వ్యాపార పరిస్థితి ఏమిటి? మా చేనేత రంగం నుంచి కాకినాడ నుంచి కొంతమంది మిత్రులందరూ కూడా మరి జట్లీ గారిని వెళ్ళి కలవడం జరిగిందండి. సరే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే రేపు నెలలో కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది, మళ్ళీ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఉంటుంది. దాంట్లో కొన్ని విషయాల గురించి మేము మాట్లాడడం జరుగుతుంది. మీరు అంతవరకు కూడా ఇబ్బంది పడవలసిన పని లేదు. మీరు ప్రస్తుతం ఏ విధంగా ముందు ఎంట్రీ ట్యాక్స్ వేసినా, తర్వాత మేడ్ ఆఫ్ ట్యాక్స్ వేసినా, పేడ్ ఆఫ్ ట్యాక్స్ వేసినా మీరు ఉద్యమాలు చేశారు, ఫలితాలు సాధించారు. ఇప్పుడు ఏమనిపిస్తాను మీకు? అది స్టేట్ గవర్నమెంట్ పరిధి కాబట్టి వాళ్ళు సానుకూలంగా స్పందించి మాకు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం కాబట్టి అన్ని రాష్ట్రాలు కలిపి చేయవలసిన నిరసన కాబట్టి ఇది వాళ్ళకు వచ్చే ఒత్తిడి బట్టి వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు వస్త్రాల మీద అదనంగా జిఎస్టీ ట్యాక్స్ అనేది కొత్తగా వేయడం వల్ల
వర్తకుడితో పాటు సామాన్యుడికి కొనుగోలుదారుడికి పడే ఇబ్బంది ఏమిటి? వాడికి కొనుగోలుదారుడికి వచ్చి భారం పడేదే వినియోగదారు మీద అండి. ఎంతవరకు పడుతుంది? ఏ మేరకు పడుతుంది? 5% క్లాత్ మీద అయితే ప్రస్తుతం మరి 5%లో అసలు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే 0 పెట్టారండి. అంటే 0 ఉన్నా కూడా పన్ను పరిధిలో ఉన్నట్టు లెక్క. కానీ ఈ రోజుని వస్త్రాలకి క్లాత్ వరకు ఒక 5%లో పెట్టడం జరిగిందండి. రెడీమేడ్ గార్మెంట్స్ ఉన్నది 5% ఉన్నది ఏంటంటే 12%లో తీసుకెళ్ళారు. 12% తీసుకెళ్ళి 1000 రూపీస్ అబవ్ ఉన్నాయన్నీ కూడా 12%లోనే, 1000 రూపీస్ బిలో ఉన్నాయన్నీ కూడా 1000 రూపాయల లోపు ఉన్న వస్తువులన్నీ కూడా 5%లో పెట్టడం జరిగింది. అంటే ఒకే షాప్లో 1000 రూపాయలు పైబడి ఉన్న ఐటమ్స్ చాలా ఉంటాయి, అలాగే తక్కువ రేటు ఉన్నవి కూడా ఉంటాయి. కానీ మాకు బిల్ ఏ రకంగా చేయాలన్నది ఈ రోజు వరకు అర్థం కాని పరిస్థితి. 5% ఇప్పుడు మీరు ఉన్నారండి, ఒక షర్ట్ కొనుక్కుంటారు, అది 700 రూపాయలు ఉంటుంది, అది 5%లోకి వస్తుంది. ఒక ప్యాంట్ తీసుకున్నారు, రెడీమేడ్ ప్యాంట్ తీసుకున్నారు, అది 1400 చిల్లర ఉంటుంది. దానికి ఏమో 12% వసూలు చేయదు. ఈ షర్ట్కి ఏమో 5% వసూలు చేయదు. ఇప్పుడు ఓవరాల్ గా వస్త్రం అనేటప్పటికీ నూనె నుంచి ఫైనల్ గూడ్స్ తయారయ్యే వరకు మొత్తం ఇవన్నీ కలిపి ఎంత ట్యాక్స్ పడుతుంది? 60% వరకు పడుతుందండి. నువ్వుల నుంచి మామూలుగా తయారయ్యేటప్పుడు 60% ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు మనంతా వినియోగదారులు అలాగే మన ప్రేక్షకులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎన్నాళ్ళు వస్త్రాల మీద ట్యాక్స్ లేదు అనుకుంటున్నాం. అంచెలంచెలుగా మనం పత్తి దగ్గర నుంచి వస్త్రం దగ్గరికి వచ్చేటప్పటికి మనం 40 రూపాయలు ఖరీదు చేసే వస్తువుని 100 రూపాయలు కొనాల్సిన పరిస్థితి. ఇప్పుడు దాని మీద మళ్ళీ అదనంగా దీన్ని తీసుకొచ్చి జిఎస్టీని పెట్టారు. దాంతో వస్త్ర వ్యాపారులందరూ కూడా ఆందోళన చేస్తూ అసలే ఈ అన్హెల్దీ ట్రెండ్ నడుస్తున్న రోజుల్లో మరింత అన్హెల్దీ ట్రెండ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి వారు ఆందోళన చేస్తున్నారు. వస్త్ర వ్యాపారుల పరిస్థితి ఎలా ఉంది అనుకుంటే, ఓవరాల్గా అన్ని ట్రేడ్స్ మీద అసలు ఈ జిఎస్టీ ప్రభావం ఎలా ఉంటుంది జైన్ గారు? ఇప్పుడు మొత్తంగా ఆలోచిస్తే ఈ జిఎస్టీ మీద సరే ఇవాళ సిసి ఛానల్లో ఏదో డిస్కషన్ ఉంది. సరే మరి మన ప్రధానమంత్రి గారు, ప్రియమైన ప్రధానమంత్రి గారు తీసుకొచ్చినటువంటి దేశ ప్రజలకు కానుక, దీని మీద ఆయన భాషలోనే చెబుదామని చెప్పేసి యూట్యూబ్లోకి వెళ్ళి ప్రధానమంత్రి గారు ఉపన్యాసాలు, ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండగా జిఎస్టీ కోసం చెప్పినటువంటి మాటలు, ఇంత దౌర్భాగ్య దగాకోరు చట్టం ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు, రాష్ట్రాల హక్కులను ఇది హరిస్తుంది, దీన్ని గుజరాత్లో అడుగు పెట్టనివ్వను, మొత్తం చిల్లర వ్యాపారస్తుల్ని సర్వనాశనం చేస్తుంది, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది, ఇది అమెరికన్ సామ్రాజ్యవాదులకు తలుపు తీయటమే కాబట్టి దీన్ని అడుగు పెట్టనివ్వను అని చెప్పి గట్టిగా ఆయన చెప్పాడు. అప్పటికే మన్మోహన్ సింగ్ గారు 50% రిటైల్ వ్యాపారంలో విదేశీయులకి అనుమతి ఇచ్చేశారు. మళ్ళీ జిఎస్టీ చట్టం తీసుకురాబోతున్నారు. మన పరిస్థితి ఏమిటి? అయోమయం. కాబట్టి మన వర్గాన్ని రక్షించే నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ భారతదేశంలో ఈ మోదీ గారే అని చెప్పేసి ఇంచుమించు 180% వర్తకులు, 90% వర్తకులు ఆయన నాయకత్వాన్ని ఈ దేశం మీద కొని తెచ్చుకున్నాం. ఇది విక్రమార్కుడి సింహాసనం లాగా సింహాసనం ఎక్కిన మరుక్షణం నుంచి గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్ భాష మారిపోయింది. ఇది ఎక్కడ కర్మరా బాబు, నమ్మి తీసుకువస్తే ఈ పరిస్థితి తీసుకొచ్చారు, మన బాధలన్నీ ఆయనకు తెలుసు కదా అని అంటే, మన బాధలు తెలియడం కాదు, ట్రంప్ గారు కౌగులించుకుంటున్నారు. ఆ ఆనందం 100% విదేశీయులకి ఈ దేశం బోర్లా తలుపులు తీసేశారు. మొన్న రాత్రి పార్లమెంట్ చేసుకున్న పండుగ ఈ దేశంలో చిల్లర వ్యాపారాన్ని విదేశీయులకి తలుపు తీసి ఈ దేశాన్ని మరోమారు పరాధీనం వైపు తీసుకెళ్ళటానికి స్వాగతం పలికించిన రోజు కింద వ్యాపారస్తులు దాన్ని పరిగణిస్తారు. అసలు వ్యాపారం అనేటటువంటి దాని నిర్వచనానికి వెళ్తే అమెరికా వాడి వ్యాపారం వేరు, భారతీయుల వ్యాపారం వేరు. అమెరికాలో ఉండే బహుళజాతీయ కంపెనీలకి వ్యాపారం లాభం కోసం, భారతదేశంలో వ్యాపారం అనేటటువంటిది వృత్తి, పొట్టకూటి కోసం, ఇంకా రెండో మార్గం లేదు. ఈవేళ 180% వాళ్ళు ఓ డిగ్రీ వరకు చదివినా, లేకపోతే 10th తప్పినా, లేకపోతే ఇంకొకటి ఏదైనా జరిగినా ఏం చేస్తామంటే ఏదో చిన్న కిరాణా కొట్టు పెట్టుకో, చిన్న ఫ్యాన్సీ కొట్టు పెట్టుకో, లేకపోతే కిల్లి కొట్టు పెట్టుకో. ఈ వ్యాపారం అనేటటువంటిది ఇక్కడ వృత్తి, దాని మీదే బతకాలి. దాన్ని తీసుకెళ్ళిపోయి ఈవేళ
నీ దాంట్లో కంప్యూటర్ ఉంటే తప్ప దీనికి మాకు ఎక్కడి వరకు కావాలి నీకు కావాల్సి ఈవేళ జైట్లీ గారు సెలవిచ్చారు. వర్తకులు ఎందుకు బాధపడతారయ్యా, వినియోగదారుడే కడుతున్నాడు కదా అని. వినియోగదారుడు వస్తువు కట్టుకోవటం కాదు, మా కుటుంబాన్ని పోషించేది కూడా వినియోగదారుడే. మేము వేసుకునే ఈ బట్ట కూడా వినియోగదారుడు మాకు ఇచ్చేదే. వాడికి బాబు నాయన కూర్చోబెట్టి వాడికి ఇచ్చి తీసుకెళ్లేటటువంటి ఇది వృత్తి. దీన్ని ఆ రకంగా చూడాలి తప్ప ఈవేళ ఇంత జటిలం చేసేసేటప్పటికి ఇది చెడ్డదని మేము అంటం లేదు. నువ్వు వేసావు ఆ ట్యాక్స్ 28% మొత్తం అన్ని తీసుకొచ్చి మా దగ్గర వచ్చేటప్పటికి కొన్నాం అమ్మాం అనేది ఎంఆర్పి ఉంటుంది. ఈవేళ నీతి ఆయోగ్ సభ్యుడే చెప్పాడు ఇది పనికి మాలింది, 160 దేశాలు అవి అన్ని బుకాయిస్తున్నారు తప్ప 6-7 దేశాల్లో తప్ప అమలు లేదు. ఏ దేశాల్లో ఇది అమలు జరిపారో ఆ దేశాల్లో ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు చూడలేదు. సరే భారతదేశంలో రేపు చూద్దాం అనుకోండి, అది వేరే విషయం. ఈవేళ ఇంత రాత్రికి రాత్రి ఇంత అడావడిగా ఈవేళ ఇది న్యాయమా అన్యాయమా అని అంటే ప్రకృతిలో కూడా 2 న్యాయాలు. పిల్లి పిల్లల్ని పెట్టింది అనుకోండి, అది నోటితో కరిచి రోజుకి 3 ఇళ్ళు మారుస్తుంది. అంటే తన పిల్లలకి భద్రత లేదు అనేటటువంటి ఒక భయం చేత అక్కడ ఆ పిల్లల్ని సంరక్షించే బాధ్యత పిల్లిది. ఇదే కోతి అనుకోండి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీద దూకేటప్పుడు కూడా ఆ పిల్లే తల్లిని పట్టుకోవాలి. దీన్ని మనం అంటాం మూర్జాల కిషోరం మరకట కిషోరం అని. మరి ఏది న్యాయం? ఇక్కడ తల్లి అసలు బాధ్యత తీసుకోదు, అక్కడ బాధ్యత అంతా తల్లిదే. అది న్యాయమే, ఇది న్యాయమే. ఆ రకంగా ఈవేళ ఎంత తొందరపడిపోయి నోట్ల రద్దు ఒక తుగ్లక్ చర్య. తుగ్లక్ అంటే పిచ్చోడని అర్థం కాదండి. 15వ శతాబ్దంలో తుగ్లక్ 6 భాషల్లో పండితుడు, మహామేధావి. కానీ ఆ కాలానికి అనుగుణమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే జనవరి నెలలో చైనా మీద దండయాత్రకు పంపించాడు సైనికుల్ని. చలితో చచ్చారు వాళ్ళు. యుద్ధ నైపుణ్యం ఉన్నా సమయం సందర్భం ఉండాలి. ఈవేళ భారతదేశం ఆ పరిస్థితికి వచ్చిందా? ఆ స్థితిలో ఉన్నామా? మొత్తం అంతా కంప్యూటర్ సింపుల్ సిటీ. ఈవేళ నన్ను చూసాం, ఆ పేపర్లో ఒక ఫోటో వచ్చింది, 6 పిల్లలు ఈ మన ఏజెన్సీలో చనిపోయిన వాళ్ళు ఒంటి మీద ఒక బట్ట లేదు. మన భారత ప్రధానమంత్రి గారు 18 లక్షలు సూట్ వేసుకున్నారు. చాలా ఆనందించాం అందరం ఆ స్థితికి వెళ్తే మంచిదని. కాబట్టి దేశమంతా నాలా ఉంది అని అనుకుంటే ఈవేళ ఈవేళ ఒక పత్రికలో రాయటం రాసింది, రాబోయే రోజుల్లో దేశంలో రాబోయేది అంతర్యుద్ధమే అని. ఈవేళ వ్యాపారాల నుంచి నిష్క్రమించాలి. ఈ టెక్నిక్ అంతా కూడా కేవలం విదేశీ కంపెనీలు మాత్రమే చెయ్యగలవు, తప్ప సామాన్యంగా చేయలేడు. ప్రధానంగా వ్యాపారాన్ని విదేశీ కంపెనీలకి దర్బులు తీశారన్నదా, లేదు ఈ జిఎస్టీ పేరుతోటి వర్తకుల మీద, చిన్న వర్తకుల మీద మరింత వేధింపులు ఎక్కువవుతాయన్నదా అన్న దాని మీదకి వస్తే, ఇప్పుడు మాకు కొత్తగా ఇచ్చిన శిక్షణలో డీలర్ ఫ్రెండ్లీగా ఈ చట్టం ఉంటుంది అని చూడమన్నారని చెప్తున్నారు అసిస్టెంట్ కమిషనర్ గారు. దీని మీద ఏమంటారు? అయ్యా అంటే గౌరవ అశోక్ జైన్ గారు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. నా దగ్గర చిన్న స్టాటిస్టికల్ డేటా ఉంది. దీని ప్రకారం చూస్తే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది సెకండరీ ఆస్పెక్ట్. కానీ ఉన్న మొత్తం కమోడిటీస్పై, ముఖ్యంగా ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అంటాం, వీటిపై సుమారు 81% గూడ్స్పై ఇప్పుడు బిలో 18% ట్యాక్స్ లివీ చేయడం జరిగిందండి జిఎస్టీలో. గతంలో సెంట్రల్ ఎక్సైజ్ని కూడా ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే 20 to 25% ఉండేవి దాని మీద ట్యాక్స్. సో అంటే ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అనేది సెకండరీ. జస్ట్ మన యొక్క చర్చ సందర్భంగా మీకు వివరిస్తున్న వివరాలు. సో మిగతా 19% గూడ్స్ పైనే 28% పన్ను విధించడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, గౌరవ సభ్యులు కూడా తెలుసు, సో ఫుడ్ గ్రెయిన్స్ మీద, అదేవిధంగా ఇతర ఆహార పదార్థాల మీద, వ్యవసాయ ఉత్పత్తుల మీద గతంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలనా సంస్థలు విధించిన పన్నును కూడా తొలగించడం జరిగింది. ట్యాక్స్ నెట్ పెంచుతూనే ఒక పక్కన ట్యాక్స్ నెట్ పెరిగింది. అన్ని వస్తువుల్ని సర్వీస్ ట్యాక్స్, గూడ్స్ దీంట్లోకి తీసుకొచ్చారు. ఇది వరకు దాంతో పోల్చుకుంటే ఇప్పుడు మినిమం లెక్కేసుకుంటే 6,000 పైగా ఉన్నాయి. 66 సరుకులకి రాయితీ ఇచ్చామని చెప్తున్నారు. 6,000 పైగా సరుకులు ఉంటే 66 సరుకులకి రాయితీ ఇచ్చామని చెప్తున్నారు. అదే కాక
కొన్నింటి మీద జీరో ట్యాక్స్ అంటున్నారు. నువ్వు ట్యాక్స్ వేసినప్పుడు జీరో ట్యాక్స్ అని ఎందుకు వేసావు అంటే రేపు పొద్దున్న ఎంతో కొంత వేస్తామని అర్థం అక్కడ. నెక్స్ట్ పెంచుతాను. ఇప్పుడు ట్యాక్స్ పర్సెంటేజ్ అనేటటువంటిది నిజంగా ట్యాక్స్ పర్సెంటేజ్ వర్తకుడికి ఇబ్బంది కలిగించేటటువంటి అంశం కాదు. ఎందుకంటే పోయిన సంవత్సరం ఇదే రోజుల్లో కందిపప్పు 160, 170, 180 వరకు అమ్మాం. సరుకు లేదు, ఉత్పత్తి తక్కువ ఉంది, మార్కెట్లో ఆ డిమాండ్ ఉంది, ఆ రేటుకి కొనుక్కుంటారు. ఈవేళ 70 రూపాయలు 80 రూపాయలకు అమ్ముతున్నాం. రేటుతో కానీ దీంతో కానీ మాకు సంబంధం లేదు. ఈవేళ మార్కెట్లో టమాటా 40 రూపాయల నుంచి 60 రూపాయల కేజీ అమ్ముతుంది. మొన్నటి వరకు 5 రూపాయల కేజీ కూడా అమ్మలేదు. కాబట్టి ఎంత రేట్ అనేటటువంటిది కాదు, మాకు కావాల్సింది చిన్న వ్యాపారం చేసే వాటికి మాకు సరళీకృత విధానం కావాలి. ఇప్పుడు ఆయనే చెప్పారు సెంట్రల్ ఎక్సైజ్ అండ్ రెవెన్యూ కొన్నాళ్ళు వీళ్ళ పరిధిలో ఉంటారు. ఒక డీలరు పర్మనెంట్ గా ఇవాళ డివైడ్ చేసినటువంటి వాడు పర్మనెంట్ గా ఆ సెక్టర్ లోనే ఉంటాడు కదా. కంప్యూటర్ మళ్ళీ 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో టర్నోవర్ బేస్ చేసుకుని టర్నోవర్ బేసే ఈ ₹1,00,00,000 దాంట్లో ఒక 90% స్టేట్ కి 10%. ఈ 10% ఈవేళ ఏ 10% నిర్ణయించబడ్డారో ఆ పర్మనెంట్ గా ఆ ఫర్ములే 10% ఉండవు కదా. ఒక ఆర్థిక సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత అంటే ఈవేళ దొరకపోయినా రేపు వస్తావుగా నా దగ్గర అనేటటువంటిది ఉంటుంది. పోతే మనకి ఈవేళ ఉండేటటువంటి దాంట్లో నో డౌట్ చాలా 100% నిజాయితీ పరులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవేళ నిన్న మొన్న పేపర్లో చూస్తున్నాం 1000 కోట్లు దొరికిందట ఆయన దగ్గర. మరి అంటే ఎలా వచ్చింది? ఆయన రోడ్డు మీదకి వచ్చి కలెక్ట్ చేయలేదు. అవినీతి చైన్ ఇది, కింద నుంచి స్టార్ట్ అయితే పై వరకు ఉంటుంది. యంత్రాంగానికి ఎప్పుడైతే మితిమీరిన అధికారాలు ఉంటాయో అవి జనానికి ఉపయోగపడితే స్వర్గం, కాకపోతే వాడి పని నరకమే. ఈవేళ ఈ చిన్న వర్తకుల్ని కూడా సెంట్రల్ ఎక్సైజ్ ప్లస్ సేల్ ట్యాక్స్ ఇంత నిర్బంధించవలసినటువంటి అవసరం ఏమొచ్చింది? ఇవాళ మొత్తం పరిశ్రమ సార్ చిన్న విషయం అండి. మీకు మొదట విన్నవించిన డ్యూయల్ కంట్రోల్ అనేది లేదండి. జిఎస్టీలో డ్యూయల్ కంట్రోల్ లేదు. అదే చిన్న వ్యాపారస్తులు బిలో 20 lakhs టర్నోవర్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. వాళ్ళు ఆయన ఉద్దేశం అది కాదు. డ్యూయల్ కంట్రోల్ అనేది దాంట్లో 50-50 అన్నారు. ఈవేళ ఈ 50% స్టేట్ ట్యాక్స్ పరిధిలో ఉన్నారు, ఈ 50% సెంట్రల్ ఎక్సైజ్ పరిధిలో ఉన్నారు. వీళ్ళు రేపు ఎప్పుడో మారుతారా లేదా అటు ఇటు? చిన్న విషయం అండి. అది కేవలం వ్యవస్థ అంతే. వ్యవస్థ కోసమే ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇప్పుడు అదే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది మారుతుంది తప్ప ఎలాంటి అవరోధాలు కానీ సార్ ఎలాంటి అవరోధాలు కానీ ఎలాంటి హెరాస్మెంట్ కానీ ఉండదు. ఏమీ ఉండదు సార్. ఈవేళ ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలా ప్రమాణం చేసేటప్పుడు కోర్టులో ప్రమాణాలు సత్యం అవన్నీ మామూలుగా జరుగుతున్నవే ఉంటాయని ఎక్కడ కూడా మీకు ట్రైనింగ్ పీరియడ్ లో నువ్వు ఇంత వసూలు చేయాలి, నాకు ఇంత కట్టాలి అని ఉండదు. కానీ ప్రాక్టికల్ లో వచ్చేటప్పటికి అవి జరుగుతూ ఉంటాయి చాలా చోట్ల. ఈవేళ ఎక్కడ ఏసీబీ రీడింగ్ చేసినా వందల కోట్లే దొరుకుతున్నాయి కదా. ఇంచుమించు నిజం చెప్పాలి అంటే ఇది ఒక వరవడి అయిపోయింది. ఫలానా ఆఖరికి దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా తిరుపతి తిరుమల దేవస్థానంలో కూడా దాన్ని మనం ఫలానా వాళ్ళని మేము నిందించడం లేదు. ఇది ఎవరిని ఒకరిని నిందించడం లేదు, వ్యవస్థలో భాగమైపోయింది ఇవాళది. అంటే నేను అనేది ఏంటంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ జస్ట్ పర్యవేక్షణ లేదు అని అంటున్నారు. నిన్న కాక మొన్న మీరు ఏం చెప్పారు? అసలు బేబిల్సే అక్కర్లేదన్నారు. ఈ రోజున చెక్ పోస్టులు తీసేశారు. 36 అవసరం లేదని ఎవరు చెప్పలేదండి సార్. చెక్ పోస్టులు తీసేశారు, కానీ ఇమీడియట్ గా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు అందరికీ కూడా ట్యాబ్లు ఇచ్చారు. అంటే సైకిల్ లోన్ పట్టుకోవచ్చు, స్కూటర్లను పట్టుకోవచ్చు. అంటే మనం సంచిలో కొని పట్టుకెళ్తుంటే ఈ క్యారీ బ్యాగ్ లో ఉండే సరుకులను కూడా పట్టుకెళ్ళొచ్చు. అంటే ఇది వరకు చెక్ పోస్ట్ లో 100 మందిని చెక్ చేస్తే ఇప్పుడు 1,00,000 మందిని చెక్ చేసే అధికారం ఉంది. దాంతో పాటు తద్వారాగా అవినీతికి ఇంకా ఎక్కువ అవకాశం ఇచ్చిన అవకాశం ఉంది. అది కరెక్ట్ అన్నారు వాళ్ళు. కానీ మొబైల్ చెక్ పోస్ట్ అదే అంటే ఇప్పుడు ప్రతి వీధి చెక్ పోస్టే. ఈవేళ మనం అనేటటువంటిది ఇక్కడ మొట్టమొదటిది ట్యాక్స్ వసూలి అనేటటువంటిది కాదు. ఈవేళ
మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఆయన చేనేతకి ఒక 10 ఐటమ్స్ని రిజర్వ్ చేశారు. అవి మిల్లులు తయారు చేయకూడదు. నిజంగా మిల్లులో తయారైతే ఆ తువ్వాలు కానీ, దుప్పటి కానీ, లుంగి కానీ ఇవన్నీ కూడా ఇంకా చౌకకు వస్తాయి. కానీ ఒక మిల్లు అయితే సాయంత్రానికి 2000 తువ్వాలు తయారు చేసేస్తుంది, 4000 లుంగిలు తయారు చేసేస్తుంది. కానీ ఈ లక్షలాది కుటుంబాలకి ఇది వృత్తి. అలాగే షెడ్యూల్ 4లో పంచదార, పొగాకు, జౌలి బట్టల్ని అసలు ఏం ట్యాక్స్ అనేది లేదు. ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ. హాయిగా తెచ్చుకున్నాం, శుభ్రంగా బిల్లు ఇప్పాం, పావలాగా తెచ్చాం, 5 అనాలకు అమ్మాం, అయిపోయింది మా పని. ఈవేళ నువ్వు ఏ ట్యాక్స్ మొత్తం అన్నింటినీ 28%లో తీసుకెళ్ళు, మాకే వినియోగదారుడు ఈ దేశ ప్రజలు కడతారు, దానికి ఏం బాధ కాదు. ఈవేళ ఎందుకంటే మనం చాలా హై లెవెల్కి వెళ్ళాం. అందులో ఏంటంటే మొన్న పత్రికలో వచ్చింది 11 మంది విందుకి 11 లక్షల బిల్లు అని. చాలా హైయెస్ట్ లెవెల్లో మనం వెళ్తున్నాం. మన పాలకులు చిన్న వర్తకులు ఏ విధమైన ఇబ్బందులు లేవని చెప్పేసి అన్నారు సార్. మన తాడితోట బట్టల మార్కెట్ లో ఎక్కువ చిన్న వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళి సోత్ ముంబై వెళ్ళేసేసి కావాల్సిన ఒక 5-6 బేళ్లు 10 బేళ్లు కొనుక్కొని తెస్తారండి. వాడు 20 లక్షల లోపే టర్న్ ఓవర్ ఉంటుంది. వాళ్ళకి ఏ విధమైన ఫారాలు లేకపోతే బేళ్లు ఎలా వస్తాయండి? సూరత్ నుంచి రావాలంటే అంటే తప్పనిసరిగా ఒక వ్యాపారస్తుడు 20 లక్షల టర్న్ ఓవర్ దాటితేనే రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన నిబంధన లేదండి. మీరు 20 లక్షల లోపల కూడా 20 లక్షల లోపల కూడా మీ దాంట్లో రిజిస్ట్రేషన్ అయితే వాడు మీకు గుర్తుండిపోతుంది. అంటే రిజిస్ట్రేషన్ అనేది ఒక డీలర్కి గౌరవంగా కూడా నేను భావిస్తానండి. ఎందుకంటే కేవలం సఫర్ అవుతారనేది కాకుండా ఒక గౌరవం, ఒక రికగ్నేషన్ ఉంది, గుర్తింపు ఉంది. సో గుర్తింపు వచ్చినప్పుడు వాస్తవానికి అది కుదరదండి. అసలు అది వల్ల కాదు. అసలు యాక్ట్ అప్లై చేస్తే వస్తుందండి. ఒక నిమిషం ఎంత క్లిష్టం చేసేదంటే మొట్టమొదట థ్రెడ్, దారం, ట్యాక్స్, దారం నుంచి తయారయ్యేటప్పటికి గ్రే, అది గ్రే తయారవుతుంది. ఏ బట్ట అయినా సరే ఇది ప్రింటెడ్ అన్ని కూడా గ్రే. ఈ గ్రే అవగా ఈ గ్రే ప్రాసెస్కి వెళ్తుంది. ప్రాసెస్కి వెళ్ళేటప్పటికి ప్రింటెడ్ అవ్వటం ఆ రకంగా వచ్చేస్తుంది. మళ్ళీ దానికి ఫారాలు దింపాలి, అవన్నీ చేసి వాడికి పంపాడు. వాడు మళ్ళీ వీడికి పంపుతాడు. అప్పుడు మళ్ళీ 18% ట్యాక్స్, మిగతా నువ్వు మొదలు తీసుకో అని అంటాడు. ఇక్కడికి వచ్చేసేసిన తర్వాత ఈ గ్రే రోల్స్ అన్ని కూడా కటింగ్ అయిపోయి దీని కింద తయారవుతాయి. వీటి నుంచి ఈ రెడీమేడ్గా తయారవ్వాలి అని అనుకోండి, మొత్తం ఒక పంజాబీ డ్రెస్ కావాలి. పైది కటింగ్కి ఒకరికి వెళ్తుంది, కింద పైజామా కటింగ్కి ఒకరికి వెళ్తుంది, చున్నీ కటింగ్కి ఒకరికి వెళ్తుంది. దాని మీద ఏమన్నా లేసులు అవి మెడల దగ్గర వేయాలంటే వాళ్ళ దగ్గర. ప్రతి స్థాయిలో కూడా 18% మళ్ళీ రిబిట్, 18% మళ్ళీ రిబిట్. అంటే నువ్వు ఏం వేసుకుంటావో 160% వేసుకో రా మీద, మేమేం కాదనలేం. కానీ మాకు ఈ కంప్యూటర్ పని ఏంటి, మాకు ఈ కాగితాల పని ఏంటి, మాకు ఈ న్యూసెన్స్ ఏంటి? ఏదో బ్యానర్ తెచ్చి పావలా కమ్ముకునే వాళ్ళం. ఈవేళ దేశం అది కేవలం ఎవరు చేయగలరు? ఈవేళ బహుళ జాతీయ కంపెనీలు చేయగలరు. ఈవేళ మనకి స్టేడియం దగ్గర రిలయన్స్ పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంకు ఓపెన్ అవ్వాలి అని అంటే అక్కడ బటన్ నొక్కితే ఇక్కడ అవుద్ది. అంటే అంత టెక్నాలజీ వాళ్ళకు ఉంది. ఈవేళ వర్తకుడు, భారతదేశంలో ఉండే వర్తకులు ఆ టెక్నాలజీకి, ఆ స్థాయికి ఎదగలేదు. నేను అనేది ఏంటంటే ఆ సమయం భారతదేశం దీనికి అనువైనటువంటి వాతావరణం ఉన్నటువంటి జగన్ గారు చెప్పేది ఏంటంటే వర్తకుడు తన వ్యాపారాన్ని తన స్థాయిలో చేసుకునే పరిస్థితి లేకుండా ఒక సంక్లిష్టమైన వ్యవస్థను రూపొందించారు ఈ దేశంలో. ఇప్పుడు దాని ఆ సంక్లిష్ట వ్యవస్థను తట్టుకోవడానికి 58% ఈ దేశంలో ఉండే మొత్తం సంపద 60% దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా కౌంటర్ సేల్స్ అన్నది పనికిరాదు, కౌంటర్లో మందులు అమ్మితే అనేక అనర్థాలు ఉన్నాయి. అదే కాక మీరు ఈ యాంటీబయాటిక్స్ కానీ కొన్ని రకాల మందులు కానీ కౌంటర్లో కొనుక్కుని లేకపోతే మనకు తెలిసి తెలియకుండా పొగడి నెట్లో పట్టి బెల్లం నెట్లో నవ్వులేయకూడదు. దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి. రేపు ఇలాంటి పని చేస్తే మీకు సాధారణ జలుబు, రంప జరుగు ఇలాంటివి కూడా తగ్గని పరిస్థితి వచ్చి జ్వరమే ప్రాణం తీసేసే పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఒక పక్కని దాని మీద విస్తృతమైన ఉద్యమం చేపడుతున్నారు. మన నుంచి ఆ మధ్య ఉద్యమాన్ని పెంచారు. ఈ నేపథ్యంలో
ఇవాళ జిఎస్టీ పేరు చెప్పి అనేక ఆంక్షలు పెట్టారు మెడికల్ ఫార్మస్యూటికల్ రంగం మీద అని చెప్తున్నారు. చెప్పండి రాజా గారు. సార్, నిన్న మోడీ గారు ప్రసంగంలో భగవద్గీతతో పోల్చారు. 18 అధ్యాయాలు ఉన్నాయి భగవద్గీతలో, 18 కౌన్సిల్ మీటింగ్లు అయినాయి అన్నారు. మాకు కూడా అంత సీక్రెట్ ఫీలింగ్ ఉంది. వీ రెస్పెక్ట్ దట్. మా ప్రశ్న ఒకటి, ఈ రోజున 20 lakhs బిలో డీలర్ని నాన్ రిజిస్టర్డ్ అని అన్నారు. ఎంతమందికి తెలుసు వ్యాపారేతర అంటే గూడ్స్ సర్వీసు రెండింటినీ కలిపి ఒకే చట్టానికి తెచ్చారు. ఒక వ్యాపారస్తుడు ఒక 15 లక్షల రూపాయలు వ్యాపారం టర్నోవర్ చేస్తే అతనికి ఒక 6 లక్షల రూపాయలు సంవత్సరానికి రెంటల్ ఇన్కమ్ వచ్చినట్టయితే అది 20 లక్షల రూపాయలు దాటి చట్ట పరిధిలోకి వచ్చినట్టే లెక్క. ఎందుకంటే సర్వీస్ కూడా దాంట్లోకి వచ్చిందని మీ లెక్క. ఇది ఎంతమందికి తెలుసు? ఈ అవగాహన కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది అనేటువంటిది పూర్తిగా మేము ఏకీభవిస్తాం. ఒక 1 minute ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. 1 minute లెట్ మీ కంప్లీట్. కారణం ఏంటంటే 2001 సంవత్సరంలో దేనికి కూడా నాకు రోడ్డు ఉంది కనుక దీంతో పాటు ఇన్కమ్ ట్యాక్స్ కూడా నాకు ట్యాక్స్ మళ్ళీ ఆడిట్ ఓపెన్ చేస్తాను. సో ముఖ్యంగా ఆన్లైన్ ఫైలింగ్ గురించి కానీ, ఆన్లైన్ కంప్యూటరైజ్డ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటెనెన్స్ కానీ, అంటే వారి యొక్క వ్యాపార అనుభవం కానీ లేదంటే సర్వీస్ అనుభవం అంత వయసు నాకు లేకపోవచ్చు, కానీ 2009లో భారతదేశంలో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ రిటర్న్ని ఆన్లైన్ చేశారు. ఆన్లైన్ చేసిన తర్వాత ఎంత సౌలభ్యం డీలర్లు పొందారు, అదేవిధంగా అంతకుముందు వ్యాట్లో కానీ ఏపీజీఎస్టీలో కానీ వాళ్ళకి కొద్ది ఇబ్బంది పడిన మాట వాస్తవం. ఏదైతే ఒక వర్తకుడు తన రిటర్న్లో రిపోర్ట్ చేసిన వివరాలను బేస్ చేసుకుని ఆయన అసెస్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల వారు ఆఫీస్కి రావడం విషయంలో కానీ లేదంటే ఇతరితర అధికారులను సంప్రదించాల విషయంలో కానీ చాలా సమయం ఆదా అవుతుందని నా అభిప్రాయం. సో ఇప్పుడు కూడా జిఎస్టీలో విధానాన్ని పాటించినట్లయితే చాలా సులభతరమవుతుంది. ముఖ్యంగా వారు చేసిన ప్రధాన అంశం ఏంటంటే వేబుల్ విషయం. సో వ్యవస్థ జిఎస్టీఎన్ నెట్వర్క్ నిన్న నుంచే ప్రారంభం అవడం వల్ల వేబిల్ జనరేషన్లో కొద్ది సమస్య ఉన్నమాట వాస్తవం. కాబట్టి వేబిల్ జనరేట్ కావడం లేదు కాబట్టి ట్రిప్లికేట్ ఇన్వాయిస్ ద్వారా మీ ద్వారా మన వర్తక మిత్రులకు విన్నవించేది ఏంటంటే వేబిల్ జనరేట్ అయ్యే వరకు ట్రిప్లికేట్ ఇన్వాయిస్ల ద్వారా మీ సరుకును గమ్యస్థానానికి చేర్చుకోవచ్చు. సరుకుని ఎలాంటి వేబిల్లు యూటిలైజ్ చేయకుండా ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వ్యాపార మిత్రులకు, గౌరవ ఆడిటర్లకు నా విన్నపం ఏంటంటే వేబిల్ జనరేట్ అయ్యే వరకు కొద్దిగా సహకరించమని కోరుతున్నాము. సో వేబిల్ జనరేషన్లో ప్రాబ్లం ఉంటే సార్, ఇప్పుడు మీరు వేబిల్ గురించి చెప్పారు సార్, ఓవర్ అండ్ అబౌవ్ 50,000 రూపీస్ వాల్యూ ఉన్నటువంటి దాన్ని బిఫోర్ వీ జనరేట్ ది వేబిల్ వీఆర్ సబ్మిట్ ఫస్ట్ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించి వేబిల్ జనరేట్ అవుతుంది. యూఆర్ రైట్. అక్కడ దాకా బాగానే ఉందండి. అంటే బిఫోర్ ఏమో ఇన్వాయిస్ నెంబర్, డేట్, అమౌంట్ ఇచ్చేస్తే వేబిల్ ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోయింది. ఇప్పుడు అవకాశం లేదు 50,000కి. బిలో 50,000 రూపాయలకి జనం ఏమనుకుంటున్నారండి, బిలో 50,000 రూపాయలు అయినట్టయితే అసలు వేబిల్ అక్కర్లేదు అని అనుకుంటున్నారు. మీరు ఇందాక ఇప్పుడు అన్నారు ట్రిప్లికేట్ ఇన్వాయిస్ తోటి మీరు పంపిస్తే వెదర్ ఇట్ ఈస్ లైబుల్ ఫర్ ప్రాసిక్యూషన్ ఆర్ నాట్ అనేటువంటిది మా ప్రశ్న. మీరు దానికి సమాధానం చెప్పండి. రేపొద్దున చట్టపరంగా మమ్మల్ని ఏం చేస్తారు? సో బిలో 50,000 వితౌట్ వేబిల్ ట్రాన్స్పోర్ట్ డిస్పాచ్ చేసినట్లయితే అది పెనల్ ప్రొవిజన్ అట్రాక్ట్ అవ్వదండి. అది క్లియర్గా యాక్ట్లో ఉంది కాబట్టి పెనల్ ప్రొవిజన్ అట్రాక్ట్ అవ్వదు. రైట్ సార్. ఇప్పుడు సపోజ్ ఒక పెళ్లికో ఇంకో పండగకో ఫంక్షన్కో ఒక 70,000 80,000 రూపాయల సరుకు కొని పట్టుకెళ్తూ ఉంటాడు. ఓకే సార్. వినియోగదారుడు పట్టుకెళ్తాడు. వాడి దగ్గర మీరన్నా ట్రిప్లికేట్ ఉండవు. వాడి పరిస్థితి ఏమిటి? సో మనకి ఒక వెహికల్ చెక్లో ప్రిస్క్రైబ్ చేసిన అధికారి దానిలో ఉన్నటువంటి సరుకు నేచర్ ఆఫ్ గూడ్స్ని బట్టి కానీ లేదంటే నేచర్ ఆఫ్ పర్చేస్ని బట్టి కానీ తను ఏ పర్పస్ కోసం అయితే దాన్ని పర్చేస్ చేసాడు అనేటువంటి డిస్క్రిప్షన్ విచక్షణ తప్పనిసరిగా ఉంటుంది. తప్పనిసరిగా దాన్ని బట్టి కన్సిడర్ చేయడం జరుగుతుందండి. ఇప్పుడు వర్తకులైనా వినియోగదారులైనా అందరికీ ఒకటే, ఈ డిస్క్రిమినేషన్ తోనే వస్తుంది గొడవ అంతా. సమస్య అంతా
ఈ విచక్షణ అనే కోణంలోనే వస్తోంది అన్నదే పెద్ద బాధ. లేదండి, ముఖ్యంగా అది వినకపోవచ్చు కదా. లేదు లేదు, ఎందుకంటే నేచర్ ఆఫ్ పర్చేస్ ఒక నిమిషం, విచక్షణ అనే పదాన్ని విస్తృతార్థంలో తీసుకోవద్దని నా మనవి. అక్కడ ఏంటంటే తను అసెస్ చేయగలే, మన మన భాషలో చెప్పాలంటే పరిపాలన చెప్పాలంటే విత్ ది డ్యూ డెలిజెన్స్ ఆఫ్ ది ఆఫీసర్ ఏనండి. ఓకే సార్, అంటే డ్యూ డెలిజెన్స్ అంటే అక్కడికి వచ్చేటప్పటికి ఎంత అర్థం మారిపోతుందండి. డ్యూ డెలిజెన్స్ విత్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది ఆఫీసర్ అంటే ఆయన ఇది న్యాయమని నమ్మితే నేను న్యాయమని నమ్మనప్పుడు అంటే నా డ్యూ డెలిజెన్స్ ప్రకారం అది తప్పు, రైట్ అయినా కూడా తప్పని అంటాను. అప్పుడు మా పరిస్థితి ఏంటండి? అంటే అలాంటి ఒక తక్కువ అన్న అభిప్రాయం. ఇప్పుడు అవే జరుగుతాయి. ఇప్పుడు జనం అందరూ పెట్టినా వర్తకులు పెట్టినా ఆ మధ్య ఒకసారి ఎక్కడో పెద్దాపురం నుంచో లేకపోతే రామచంద్రపురం నుంచో తీసుకొచ్చి ఇక్కడ చెకింగ్లు చేయించారన్నా ఇదే గొడవ. సమస్య అంతా ఏమంటారంటే ప్రభుత్వానికి ఒక్క నిమిషం అది కాదు, వాళ్ళని తీసుకొచ్చి అక్కడ వాళ్ళు తీసుకొచ్చి ఇదంతా ఏమిటంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఇవాళ మనం ఈ సెప్టెంబర్ నెల గడపడం కష్టంగా ఉంది, లేకపోతే జూలై నెల వెళ్ళడం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ఇలా ప్రజల మీద వదిలేస్తున్నారు అన్నది ఒకటి ఉంది. దీని మీద ఇప్పుడున్న ఈ చట్టం మనం ఎంతవరకు రక్షిస్తుంది మరి? అంటే ఆదాయ వనరు అనేది కాదండి, నేను మొదట మీకు విన్నవించినట్టుగా ఏంటంటే ఈ ట్యాక్స్ కలెక్షన్ అనేది అభివృద్ధిలో భాగం, అభివృద్ధికి ఒక చోదకం లాంటిది అనమాట, అంతే తప్ప ఆదాయ వనరు కాదు. జిఎస్టీలో ముఖ్యంగా చిన్న విషయం, ట్యాక్స్ కలెక్షన్ వేరు, జెన్యూన్ గా ఎంత రావాలో వసూలు చేయడం వేరు, టార్గెట్ పెట్టడం వేరు. సో టార్గెట్ పెట్టి మీరు ఏదో టార్గెట్లు ఉన్నాయండి మాకు ఏదో ఒకటి సహకరించండి అన్న అది వేరు కదా. మీకైనా సరే ఇప్పుడు మీకైనా సరే మీరు జెన్యూన్ గా మీ పరిధిలో మీ సర్కిల్ పరిధిలో ఎంత కావాలో ఎంత వసూలు చేయాలో అంత వసూలు చేయగలరు, కానీ మీకు టార్గెట్స్ పెడితే మీరు ఏం చేయగలరు? వేధించడం తప్ప. జిఎస్టీలో ఎలాంటి టార్గెట్లు ప్రస్తుతానికి ప్రిస్క్రైబ్ చేయబడలేదండి. టార్గెట్స్ గవర్నమెంట్ పెద్ద టార్గెట్ కదా మొత్తం అన్ని. గతంలో ఇదే వచ్చింది, 10,000 రూపాయలు సరుగు ఊళ్ళో అటు నుంచి ఇటు వెళ్ళినా వేబిల్ ఉండాలి ఇలాగని చెప్పేసి ఆ మధ్య మన డీసీ గారు పెట్టారు. అప్పుడు ఈ సేల్ ట్యాక్స్ లో వచ్చింది కొత్త దీంట్లో. ఓ రోజు రామచంద్రపురం నుంచి ఇక్కడికి ఓ డీసీటీఓ గారిని ఎవరినో పంపించారు, ఆయన ఆర్టీసీ బస్ అప్లై చేశాడు. బజార్లో నుంచి వెంకటేశ్వర మార్కెట్ నుంచి 3,000 బిల్లు ఒకటి మీది, ఇంకో 2,000 ఇంకొకరిది, 5,000 ఇంకొకరిది. జట్టు వాళ్ళు ఒక్కొక్క బిల్లు తీసుకురారు. మొత్తం సామానం ఒక లారీ ఒక దీని మీద రిక్షా మీద తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఆపేసి బిల్లు చూపిస్తే బిల్లులు చూపించాడండి. ప్రతి సరుకుకి బిల్లు ఉంది. మొత్తం అంతా కలిపి 50,000 అంతా అయింది, ఇది 10,000కే ఉండాలి. మొత్తం అంతా అంటే ఒకటి కాదు, అలాగే లేదా ఎంతో కొంత కట్టండి. అక్కడ చాలా పెద్ద గొడవ అయింది. ఆఖరికి స్థానికంగా ఉండే తెలుగుదేశం నాయకుడిని పిలిచి, నాయన ఇలా జరిగితే ఇక మీ గవర్నమెంట్ ఏముంటుంది అని అంటే అతను అచ్చ సంస్కృతంలో మాట్లాడాడు. అప్పటికి కానీ ఆయనకు అర్థం కాలేదు. ఆ విషయం నేను డీసీ గారు దగ్గర పెట్టాను. డీసీ గారికి కూడా పైకి నవ్వుతూ మాట్లాడుతూ నా మీద చాలా కోపం పెట్టుకున్నాడు ఆయన. సరే ఆ కథ అంతా తర్వాత అనుకోండి. ఈ రకంగా ఇక్కడ మేము యంత్రాంగాన్ని తప్పు పెట్టాం. అతన్ని నువ్వు వసూలు చేసి తీసుకుంటే ఎక్కడి నుంచి తెస్తాడు? అతను జీతం ఇచ్చినా సరిపోదు, మా మీద వేసేయాలి. ఇప్పుడు ఇంకో పాయింట్ ఉందండి, చాలా సింపుల్ చట్టం అన్నారు. రివర్స్ ఛార్జ్ గురించి ట్రేడర్స్కి కానీ లేదా ప్రొఫెషనల్స్కి కానీ ఏమి అవగాహన కల్పించారు, ఎవరికి ఎంత తెలుసు రివర్స్ ఛార్జ్? ఈరోజు మొన్నటిదాకా రివర్స్ ఛార్జ్ వెయ్యాలన్నారు. జట్టోడు తీసుకొస్తే జట్టోడికి నేను 1,000 రూపాయలు ఇస్తే ఈ 1,000 రూపాయలు వాడు కట్టకుండా వాడి తరపున నేనే కట్టి అది నేను కట్టిన తర్వాత దాన్ని ఇంటిలోకి తెచ్చుకోమన్నారు. చక్కగా ఉంది, బాగానే ఉంది. మన్నాడికి వచ్చేటప్పటికే రోజులకి మళ్ళీ 5,000 రూపాయల దాకా వెసులు పట్టించామన్నారు. ఏమంటే ముందర ఇంట్రడ్యూస్ చేయడం ఏంటి రివర్స్ ఛార్జ్, ఆ తర్వాత తీసేయండి, తర్వాత మళ్ళీ 5,000 రూపాయలు మళ్ళీ పెట్టేవాళ్ళం ఏంటి ఈ రివర్స్ ఛార్జ్? ఇప్పుడు ఏమి లేదంటారు. ఇది వరకు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే కన్సల్టేషన్ 300 రూపాయలు. 300 రూపాయల మీద ఏముండేది కదా, 300 కట్టేస్తే వచ్చేసేది. ఏమంటే ఇప్పుడు 300 రూపాయలకి 18% ఆయన సర్వీస్ ట్యాక్స్ వేస్తారండి. ఈ 18 సర్వీస్ ట్యాక్స్ భరాయించాలండి. లేదండి ఆ పేషెంట్ మళ్ళీ ఆ ఎండ్ కన్జ్యూమర్ అండి, B2C. అక్కడికి వచ్చేప్పటికి B2C, B2B కాదు. అని చేత అవుట్పుట్ మళ్ళీ ఏమీ లేదు కనుక నేను జోబు నుంచి పెట్టుకోవాల్సిందే కదా సార్.
మెడికల్ సర్వీసెస్ మీద మీరు సేవా పన్ను అట్రాక్ట్ అవుద్దని ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు, కన్సల్టేషన్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. లేదు లేదండి, మెడికల్ సర్వీసెస్ మీద మీరు లేదండి. మీరు ఎక్కడ చూసారు? రివర్స్ హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ మీద ఇది ఎలాంటి సేవా పన్ను లేదు. హెల్త్ అండ్ మెడికల్ సర్వీసెస్ మీద ఎలాంటి సేవా పన్ను లేదు. దయించి ఒకవేళ ఇన్ కేస్ అలాంటి ప్రచారం బయట ఉన్నట్లయితే మీ ద్వారా, మీ గౌరవ సంఘ ప్రతినిధుల ద్వారా దాన్ని క్లారిఫై చేయాల్సిన కూర్చున్నాను. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ పేరు చెప్పి ఎవరైనా ప్రొఫెషనల్స్ కలెక్ట్ చేసినట్లయితే దాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే తప్పనిసరిగా ప్రభుత్వం తరపున చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా దాన్ని ఈమెయిల్ ద్వారా తెలియపరచవచ్చు. అదేవిధంగా మనకి హెల్ప్ డెస్క్ నెంబర్ కూడా ఉంది, దాని ద్వారా కూడా మీరు తెలియచేయవచ్చు. తర్వాత రెండో విషయం ఏంటంటే దానికి సంబంధించి ఒక చిన్న డౌట్ మాకు క్లారిఫై చేయండి సార్. ఒక పాయింట్, ఓకే, ఒక యాక్టివిటీ ఉంటుంది. నెక్స్ట్ మీరు ఇందాక అడిగిన దానిలో ఏంటంటే సర్వీస్ పోర్షన్ కి సంబంధించి ఎలాంటి రివర్ ఛార్జ్ మెకానిజం లేదు. ఒకవేళ అంటే దీనిలో చట్టంలో మీరు చెప్పినట్లు సంక్లిష్టత ఉంది అని మనం అనుకున్నట్లయితే దయించి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తించాల్సింది కోరుచున్నాం. సర్వీస్ ట్యాక్స్ సంబంధించి ఎలాంటి రివర్ ఛార్జ్ మెకానిజం ఓన్లీ గూడ్స్ కి ఇది వర్తిస్తుంది. సర్వీస్ అంటే మీరు జట్టు కూలీలకు మీరు ఇచ్చేటువంటి 1000 రూపీస్ గురించి ప్రస్తావించారు కాబట్టి మేము ఒక 10,000 రూపాయలు 12,000 రూపాయలు జట్టు కూలీకి ఇస్తారండి. ఇచ్చినప్పుడు దానికి రివర్స్ ఛార్జ్ వాళ్ళు కట్టరండి, వాళ్ళని రిజిస్టర్డ్ డీలర్ అంటే ఇప్పుడు జట్టు కూలీలు మీకు చేసేది ఒక సర్వీస్ రెండర్ చేస్తున్నారు కాబట్టి మీరు సర్వీస్ గా తీసుకుంటున్నారా? తీసుకుంటున్నాను అంటే గూడ్స్ లో ఇన్కార్పొరేట్ చేయదలుచుకున్నారా? అక్కడ క్లారిటీ కావాలండి. సరే, నాకు ఇన్వర్డ్ వస్తుంది సార్, ఇన్వర్డ్ ఇన్పుట్ వస్తుందండి. ఇది అవుట్వర్డ్ వచ్చేప్పటికి నేను 10,000 రూపాయలు 12,000 రూపాయలు ఫ్రైట్ కడితే దాని మీద GST 5% అంటే నా ఎండ్ నుంచి పే అంటే చిన్న విషయం అండి. అంటే మీరు అంటే క్లారిటీ నాకు కావాలని నేను అడుగుతున్నానండి. జట్టు కూలీలకి మీరు పే చేసే దాన్ని వాల్యూ ఎడిషన్ చేయాలనుకుంటున్నారా, ఫ్రైట్ ని వాల్యూ ఎడిషన్ చేయాలనుకుంటున్నారా? ఫ్రైట్ ఈస్ డిఫరెంట్ అండ్ కూలీ ఈస్ డిఫరెంట్, హమాలీ ఈస్ డిఫరెంట్. ఇప్పుడు రెండింటికి వర్తిస్తుందండి, ఇది రెండింటికి వర్తిస్తుంది. అంటే నేను అనేది అంటే హమాలీ ఛార్జెస్ విషయంలో సర్వీస్ పోర్షన్ కాబట్టి రివర్ ఛార్జ్ మెకానిజం లేదనేది మీకు విన్నవిస్తున్నా. అవునండి, అది 5,000 రూపాయలు రిస్ట్రిక్షన్ పెట్టారు సార్. అదే మీరు చెప్పే 1000 రూపీస్ కూడా సార్. ఎవరన్నా పాత బంగారం తీసుకొచ్చి మార్చుకోవాలనుకుంటే 5,000 వరకు ఎగ్జామ్షన్. 5,000 దాటితే వాళ్ళు కూడా GSTలోకి ట్యాక్స్ కట్టాలి. మళ్ళీ వాళ్ళు కొత్త బంగారం తీసుకోవాలంటే దానికి GST పే చేయాలి. అంటే వాళ్ళు అప్పుడు డబుల్ అయిపోతుంది. 3% ఒకటి బంగారం కావాలి కూడా అస్తమానం వెళ్ళకూడదు. నాకు లాస్ట్ టైం చెప్పండి సార్. ఒక వస్తువు ఉంటుంది, అది మార్చి తీసుకోవాలనుకుంటే 5,000 రూపాయలు అయితే దానికి ఎగ్జామ్షన్ ఉంది. 5,000 పై అయితే మళ్ళీ GSTలోకి వెళ్తారు. మళ్ళీ అది మార్చి మళ్ళీ కొత్త బంగారం కొనుక్కోవాలంటే దాన్ని మళ్ళీ ట్యాక్స్ పే చేసి GST కట్టేసేసి ఒక డీలర్ ఉంటాడు, గూడ్స్ తోటే యాక్టివిటీ చేస్తాడు. గూడ్స్ కొంటాడు, అమ్ముతాడు, వాల్యూ ఎడిషన్ ఉండదు. వితౌట్ ఎనీ వాల్యూ ఎడిషన్ వచ్చిన రేటుకే తిరిగి గూడ్స్ అమ్ముతాడు. ఈ యాక్టివిటీలో he has been paid by the కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ సమ్ అమౌంట్, ఏదో 1% 2%. ఇది సర్వీస్ రూపంలో వాడు పే చేస్తాడు. ఎవరు? మ్యానుఫ్యాక్చరర్ ఈ డీలర్కి. ఈ యొక్క అంటే యాక్టివిటీ ఒకటే, ఇక్కడికి వచ్చేటప్పటికి వాల్యుయేషన్ లేదు కనుక GST ఇన్పుట్ అవుట్పుట్ సరిపోతుందండి. కానీ వచ్చేటప్పటికి సర్వీస్ యాక్టివిటీ వస్తుంది. దీన్ని ఏ రకంగా తీసుకుని చూపించాలి? సర్వీసులో ఖచ్చితంగా సర్వీస్ అనేది చూపించాల్సిందే. అంటే GST సర్వీస్ దాని మీద లెవీ అవుతుంది. ఇది అసలు అలా చూపించచ్చా? ఖచ్చితంగా వాల్యూ ఎడిషన్ మీరు క్వశ్చన్ చేస్తారా? సో ఇది వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కాదండి బేసిక్గా. కాబట్టి దాన్ని క్వశ్చన్ చేసే అవకాశం లేదు, చట్ట పరిధిలో ఉన్న విషయం కూడా ఇది. రెండోది ఏంటంటే సర్వీస్ పోర్షన్ సంబంధించి బహుశా మీరు చెప్పిన ప్రిన్సిపల్ ఎవరైతే ఆయనకి ఈ గూడ్స్ని అమ్మమని ఇంట్రెస్ట్ చేశారో వారే సర్వీస్ ట్యాక్స్ని TDS రూపంలో మినహాయించుకుని గవర్నమెంట్కి రిమిట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అలాగా కాదండి, వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా GST లెవీ చేస్తారు, ఆ కమిషన్ మీద లెవీ చేసి తర్వాత TDS కట్ చేస్తారు, TDS ఇన్కమ్ ట్యాక్స్లో పోతుంది, అది వేరే సంగతి. దీన్ని ఇన్పుట్గా తీసుకుని మళ్ళీ మేము ఇచ్చేసేటప్పుడు ఏదైనా మేము ప్యాకింగ్ మెటీరియల్ ఇంకోటి అటువంటి అవుట్పుట్ ఏదైనా ఉంటే దాన్ని తీసుకుని తీసేసి బ్యాలెన్స్ పే చేయడమే జరుగుతుంది. కానీ ఈ మెకానిజంని మళ్ళీ ఒకే రిటర్న్లో మీకు సబ్మిట్ చేయాలంటే మేము అసలు ఆఫీసర్ని
ఎలాగ అప్రోచ్ అవ్వాలి, ఎవరో అప్రోచ్ అవ్వడానికి లేదు, సమాధానం చెప్పడానికి లేదు. ఇటువంటి సంక్లిష్టమైనటువంటి సార్ దయించి చిన్న విన్నపం అండి. మీరు నిన్న ఉదయం 10:30 మన రాజమహేంద్రవరం 3 సర్కిల్లోని హెల్ప్ డెస్క్ ఫెసిలిటీస్ సెంటర్ అంటామండి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీడియాలో కూడా మనం అనౌన్స్ చేసి అదే మీడియాలో కూడా వచ్చింది, ప్రింట్ మీడియాలో. ఎప్పుడు దాకా ఉంటుంది? సో డీలర్ల డౌట్స్ అన్ని నివృత్తి అయ్యే వరకు ఇది కొనసాగుతుంది. సో ఉదయం 10:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు. ఇన్ కేసు డీలర్లు ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళకి మొత్తం క్వరీస్ అన్ని కూడా మనం ఆన్సర్ చేసే వరకు మేము అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా మీరు ఒకవేళ ఏదైనా వ్యాపారస్తులు సబ్స్టిట్యూట్ లేని వాళ్ళు ఒకళ్ళే ఉండి, లేదా ఆడిటర్లు ఒకళ్ళే వాళ్ళ వ్యాపార స్థలాల్లో ఉండి ఆఫీస్కి లేని వాళ్ళ కోసం ఒక ల్యాండ్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దాని నెంబరు 0883 2444210. 0883 2444210. అదేవిధంగా మీ ప్రశ్నలు విస్తృతంగా అదేవిధంగా మల్టిపుల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నట్లయితే మీరు రిటన్గా కూడా మా నుంచి సమాధానాన్ని ఆశించవచ్చు. సో దీనికి సంబంధించి ఒక GST హెల్ప్ డెస్క్ rjy@gmail.com. సో GST హెల్ప్ డెస్క్ rjy@gmail.com. సో నిన్న ప్రత్యేక 129 మంది డీలర్లు మరియు ఆడిటర్లు మా హెల్ప్ డెస్క్ ఫెసిలిటేషన్ సెంటర్కి వచ్చి డౌట్స్ నివృత్తి చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ హెల్ప్ డెస్క్ మన వ్యాపారస్తులకు డౌట్స్ ఎంతకాలం ఉంటాయో, అంటే చట్టం పట్ల కనీస అవగాహన వచ్చే వరకు ఇది కొనసాగుతుందని చెప్పేసి ప్రభుత్వాలు చెప్పినట్టుగా వర్తక ప్రతినిధులు వాళ్ళందరూ కూడా ఈ చట్టాలన్నింటినీ రంగపోసన పెట్టేసే వాళ్ళు వీళ్ళందరూ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చట్టాలను వాళ్ళ రంగాలనే కాకుండా ఎక్స్పీరియన్స్ అటువంటి వాళ్ళకే ఎన్ని డౌట్లు వస్తున్నాయంటే సామాన్యుడికి ఖచ్చితంగా చాలా సందేహాలు ఉంటాయి, అనుమానాలు ఉంటాయి, భయాలు ఉంటాయి. వీటిని నివృత్తి చేయడానికి అవసరమైతే మీ ఉన్నతాధికారులందరూ మాకు ఇక్కడ 6 కూర్చునే అవకాశం ఉంది. 6 వచ్చి కూర్చుంటే ఫోన్ ఇన్ సౌకర్యం పెట్టమనే మేము తప్పనిసరిగా ఖచ్చితంగా CCC ఇప్పుడు ఉన్న ఈ వర్తక లోకంలో కానీ వినియోగదారుల్లో ఉన్న కానీ భయాలు కానీ అనుమానాలు కానీ సందేహాలు కానీ వీటన్నింటినీ చేర్చడం కోసం ఫోన్ ఇన్ సౌకర్యం పెట్టి అధికారులందరినీ ఇక్కడ కూర్చోబెట్టి నివృత్తి కోసం కొన్ని గంటలు కేటాయించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ముందుకు వస్తే తప్పనిసరిగా. అంటే తర్వాత ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా ఇంతవరకు చాలా వరకు కూడా లోకరాజు గారు వారికి ఇచ్చిన శిక్షణ బాగా ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు నివృత్తి చేయడానికి ప్రయత్నించారు. కొంతవరకు కొంత క్లారిటీ, కొన్ని విషయాల్లో క్లారిటీ కూడా కొంతగా వచ్చింది. ఇది వెళ్ళి కొద్దీ క్లారిటీ వస్తుంది. ఇంకో చిన్న విషయం, GSTని వాళ్ళు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేశారు, ప్రవేశపెట్టేశారు. దాన్ని ఎలాగ తీయమన్నా తీయరు, ఎంత గొడవ చేసినా చేయరు. కానీ ఈ GST నుంచి, ఈ సంక్లిష్టత నుంచి బయటపడడానికి మీరు ఏం కోరుకుంటున్నారో వరుసగా మీరందరూ మీ రంగాలకు సంబంధించి రాజా గారు చెప్పండి. వస్త్ర వ్యాపారానికి సంబంధించి సంక్లిష్టత తొలగించడానికి మీరు ఏం కోరుకుంటున్నారు? ఒక్క మాటలో చెప్పాలంటే GST వాస్తవ వినియోగదారులు చాలా ట్రబుల్ పడుతున్నారండి. వినియోగదారులు ఇప్పటి వరకు లేదు GST వేశారని చెప్పేసి చాలా ట్రబుల్ పడుతుంది. నిన్ననే ఈనాడు పేపర్లో బస్సు చూసుంటారు. మన తాడతాడు ఎనర్జీ మార్కెట్లో ఒక ఫోటో కూడా వేయడం జరిగింది. ఒక కస్టమర్ కూడా లేరు. రేట్లు పెరిగిపోతే ఒక ఆందోళనతో రావడం మానేస్తారు కొనుక్కోవడానికి. ఆఖరి ఆఫర్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు? మీరు రిఫైన్ చేస్తున్నారు. మీ కోరుకునేది ఏంటంటే దీంట్లోనే మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఎక్కడైతే ఉందో అక్కడే పన్ను వేసుకోమని చెప్తుంది. వస్త్రాలకు సంబంధించి బొమ్మన రాజకుమార్ గారు చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షులుగా మీరు ఎంత పన్ను వేసుకోండి, అదంతా కూడా ఉత్పత్తిదారుడి దగ్గరే ఆ పన్ను అంతా విధించేస్తే కొనుగోలుదారుడి దగ్గరికి వచ్చేటప్పటికి ఇటువంటి ఇబ్బందులు ఉండవు అన్నది వారి విజ్ఞాపనగా ఉంది. రాజా గారు, మెడికల్ అండ్ డ్రగ్స్ తర్వాత మీరు చాలా ప్రమాదకరమైన, సమాజానికి జరిగే ప్రమాదకరమైన ఒక అంశాన్ని లేవనెత్తారు. దీనికి సంబంధించి పరిష్కారం ఏమని మీరు సూచిస్తున్నారు? ఒకటి, ఎట్టి పరిస్థితుల్లోని
ఈ పోర్టల్ ఆన్లైన్ మెడికల్ సప్లైని ఎట్టి పరిస్థితుల్లోని మన భారతదేశంలో మాత్రం ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలి. ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్లోని, యూరోప్లోని అక్కడ కొన్ని చోట్ల కొన్ని కంట్రీస్లో ఉన్నాయి. అమెరికా లాంటి ప్లేస్లో లేదండి, అమెరికాలో లేదు. మనం క్యూలో నుంచుని ఒక ఫార్మసిస్ట్ పర్యవేక్షణలో 1-30 గంట వెచ్చించి ఒక మందు తీసుకొస్తుంది. అటువంటి పరిస్థితులు ఎంత ఉంది. తర్వాత మందుల చట్టాలకు వచ్చేటప్పటికి జిఎస్టీ గురించి మా రిక్వెస్ట్ ఒకటే, 0 ఉంది, 5 ఉంది, 12 ఉంది, 18 ఉంది, 28 ఉంది, ఇన్నిట్లో పెట్టి సంక్లిష్టం చేశారు. తర్వాత మేము పెట్టేటప్పుడు బడ్డీ, ఉత్తరాంచల్, ఉత్తరాఖండ్ అనేటువంటి ఈ బ్యాక్వర్డ్ స్టేట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్సైజ్ ఎగ్జంప్షన్ ఎక్కడైతే ఉందో ఆ ఎగ్జంప్షన్ ఉన్నటువంటి ప్లేసుల్లో కొన్ని డ్రగ్స్కి ఎగ్జంప్షన్ ఇచ్చారండి. వారికి సబ్మిట్ చేసేటప్పుడు నేను ఇప్పుడు ఈ ఎగ్జంప్షన్ ఏ ఐటమ్కి ఉంది, ఈజ్ ఇట్ ప్రాక్టికల్లీ పాసిబుల్? కొన్ని లక్షల మందులు ఉంటాయి. ఒక రీటైలర్ కానీ హోల్సేలర్ కానీ ఎక్కడ ఇవ్వగలుగుతాడు, ఎలా ఇవ్వగలుగుతాడు? ఇటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా టోటల్గా మందుల పరిశ్రమ మీద గవర్నమెంట్కి వచ్చేటువంటి ఆదాయం అంతా లెక్కేసుకోమనండి. లెక్కేసుకుని దాన్ని యావరేజ్ చేసేసి దాన్ని 18 పెట్టుకుంటారా, 12 పెట్టుకుంటారా, లేకపోతే 28 పెట్టుకుంటారా, వాళ్ళు ఇష్టం పెట్టుకోమనండి. ఓటే ట్యాక్స్ పెట్టమనండి, మాకు తలకాయ వైపు నుంచి వదిలించండి. బలభద్ర రాజా గారు చెప్పేది క్షేత్రస్థాయి అవగాహన లేకుండా, క్షేత్రస్థాయిలో ఉండి సంక్లిష్ట పరిస్థితులను గమనించకుండా ఉన్నత స్థాయిలో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఇంత సంక్లిష్టంగా 0 దగ్గర నుంచి 18 వరకు అనేక రకాలు పెట్టి ఒక్కొక్క మంది మీద అనేక రకాలైన ఇబ్బందులు పెట్టి, పైగా అది ఏ రాష్ట్రం నుంచి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తుంది, వాటన్నింటికి రకరకాల విధి చేసే బదులు అన్నింటికీ కలిపి ఏదో ఒక యూనిఫామ్ టాక్సేషన్ తీసుకొస్తే మందుల విషయంలో మేలు జరుగుతుందని, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆన్లైన్ పోర్టల్స్ని విదేశాల్లో కూడా ఎక్కడా లేని సంస్కృతి. ఆన్లైన్ పోర్టల్స్ వల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయి. దేశంలో సమాజంలో యువత పాడైపోతుంది. భారతదేశంలో యువతని పెడదవ పట్టించడానికి ఆన్లైన్ పోర్టల్లో డ్రగ్స్ అమ్మడం అన్నది చాలా ప్రమాదకరమైనది. రెండవది అనవసరమైన డ్రగ్స్. తర్వాత ఏంటంటే మిస్యూజ్, దాన్ని ఏమంటారంటే డ్రగ్ అబ్యూజ్ జరగడానికి కూడా ఎక్కువ అవకాశం ఉండేది. ఏంటంటే ఈ మామూలు మందులు అవనండి, లేకపోతే యాంటీబయాటిక్స్ అవనండి, వాటిని కూడా డ్రగ్ అబ్యూజ్ అవ్వడానికి అవకాశం లేని పరిస్థితులు కల్పించాలని వారు కోరుతున్నారు. ఇక ఓవరాల్ ట్రేడ్కి సంబంధించి మొత్తం అన్ని రకాల ట్రేడ్స్కి సంబంధించి ఈ జిఎస్టీని అమలు చేయడం అనేది మామూలు జరిగిపోతుంది కాబట్టి జరుగుతుంది. ఎలా అలా బాధతోనో ఇంకోటనో చేస్తారు. మీరు ఇచ్చి సలహా ఏమిటి? ప్రధానమైన సలహా చిన్న వర్తకుడికి సంబంధించి, మొదటి నుంచి మీరు చిన్న వర్తకుడి గురించి అంటున్నారు కాబట్టి చిన్న వర్తకుడికి సంబంధించి ఏ విధమైన వెసులుబాట్లు కావాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు కోరిక ఎవరిని కోరాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఎందుకనంటే పార్లమెంట్లో ప్రధానమంత్రి ఏదైనా వాగ్దానం చేస్తే దానికి విలువ ఉందా అంటే ప్రధానమంత్రి మాట నీటి మీద బుడగతో సమానం అనేటటువంటిది మనకి రాష్ట్ర విభజన సమయంలో ప్రధానమంత్రి ఇచ్చిన హామీలు ఏ మేరకు నిలబడ్డాయో మనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రధాని మాటకి ఏమీ విలువ లేదు అని చెప్పేసి తన చేతల ద్వారా మోదీ గారు చెప్పి ఉన్నారు ఈ దేశానికి. మేము ఇంకా ఆశించేది మా విన్నపాలని రేపు 2019 ఎన్నికల తర్వాత ఏదైనా ఈ దేశంలో వచ్చే కొత్త ప్రభుత్వం ఎవరైనా చిన్న వర్తకుల్ని రక్షించాలి తప్ప వ్యవస్థల్ని ఒక్కొక్క వ్యవస్థల్ని భగ్నం చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది. బ్యాంకింగ్ వ్యవస్థ తన విశ్వసనీయతను కోల్పోయింది. ఆఖరికి లాకర్లో సరుగుపోతే మాకు పూచీ లేదు అని చెప్పి నన్ను రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చేశారు. వ్యవస్థల్ని ఒక్కొక్క వ్యవస్థని ధ్వంసం చేసుకుంటూ పోతున్నారు. ఇది ఎక్కడికి వెళ్తుందో తెలియదు. దేశ ప్రజలు గమనించాలి దీన్ని. చిల్లర వ్యాపారం, చేనేత, వ్యవసాయం తప్ప ఈ దేశంలో 130 కోట్ల మంది జనానికి బతకడానికి రెండో మార్గం లేదు. దేశంలో ఉన్న సంపద అంతా కూడా 130 కోట్లలో 60% సంపద 1 కోటి మంది దగ్గర ఉంది. ఇటువంటి దేశంలో ఇది అన్ని చోట్ల లా ఈజ్ ఈక్వల్ బట్ నాట్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టు ఇది నిజంగా ఇది చాలా మంచిదే. ఇంత వ్యాపారాన్ని, చిల్లర వ్యాపారాన్ని ఇంత సంక్లిష్టం చేయవలసిన అవసరం ఉందా? పన్నులు వేసుకోండి, పన్నులు ప్రజలు ఇస్తారు, దాన్ని సింప్లిఫై చేయొచ్చు కదా. ఏ రకంగా అయితే ఉత్పత్తి స్థాయిలో ఎక్కడ ప్రొడక్షన్ అక్కడ ట్యాక్స్, ఎంఆర్పి దాని మీద ఉంటుంది, గతంలో ఉండేవి. అలాంటివి జౌళి పరిశ్రమని మినహాయించారు, చేనేతని బతికించారు. ఒక్కొక్కటి 70 సంవత్సరాల బట్టి ఈ దేశాన్ని ఇటికి పేర్చుకుంటూ వచ్చినటువంటి వ్యవస్థని తన ఉన్మాదంతో ధ్వంసం చేస్తున్నాడు. ఇవాళ ఈ భారతదేశ చరిత్రలో ఈ దేశ వ్యవస్థల్ని ధ్వంసం చేసిన ప్రధానిగా ఈయన స్వర్ణక్షరాలతో లెక్కింపబడుతుంది. నిర్మోహమాటంగా చెప్తున్నాను. నాకు తెలుసు ఇంత కఠినమైన పదాలని వాడితే మన పేరు ఏ లిస్టులో రాసుకుంటారో దానికి కూడా సిద్ధపడే
ఈవేళ ప్రజలకి విన్నపం చేసుకుంటున్నాను, భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, దీని నుంచి విముక్తి కలిగించు నాయన అని. మీరు మీరు ఇదంతా చర్చ అంతా విన్నారు. మీరు అనేక అవగాహన సదస్సుల్లో చాలా సీరియస్ దీని కింద విన్నారని చేశారు. ఇప్పుడు ఈ చర్చల సారాంశాన్ని మీ మాటల్లో. ఇప్పుడు చిన్న వర్తకులకు 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసుకోక్కర్లేదు. కానీ ఈ చిన్న వర్తకుడు వేరే రాష్ట్రానికి అమ్మితే రిజిస్ట్రేషన్ కంపల్సరీ అవును కదండి. ఒకటి. రెండోది RCM 5,000 రూపాయలు పర్ డే ఎక్స్పెండిచర్ అయినట్లయితే, అంటే శాలరీస్ కాదు, ఇంట్రెస్ట్ కాదు, డిప్యూషన్ కాదు, ఈ కాకుండా వేరే ఎక్స్పెండిచర్ ఏమైనా అయితే 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్లో అట్లీస్ట్ 80% ఎక్స్పెండిచరే ఉంటుంది. ఈ 3 తీసేస్తే అంటే రోజుకి 5,000 రూపాయల ఎక్స్పెండిచర్ వరకు మనకు ప్రాబ్లం లేదు. 5,000 దాటితే RCM చేయాలి, ఏమంటే 6,000 చేయాలి. నెలకు దొరికే 1,50,000. సపోజ్ 5,000 కట్టి ఇవాళ 1,000 రేపు 1,000 చేసుకున్నాం అనుకున్నా సరే 30 డేస్ కట్టి 1,50,000 రూపాయలు వస్తుంది. అయితే ఈ 1,50,000 రూపాయలు దాటి ఎక్స్పెండిచర్ ఎలాగో ఉంటుంది 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ ఉన్న వాడికి. అతనికి ఏ విధంగా ఇది ఎంతమందికి ఇది ఉపయోగపడుతుంది? 20 లక్షల టర్న్ ఓవర్ విషయం అక్కర్లేదు అంటూనే 5,000 రూపాయలు పెడతాం వలన ఆ కంపల్సరీ విషయం చేసేది వస్తుంది. ఇప్పుడు అతను అంటే నెలకు 1,50,000 దాటి ఎక్స్పెండిచర్ ఉంటుంది ఎలాగో. ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది, నో డిఫరెన్స్. 20 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ కి అక్కర్లేదు అంటూనే ఈ విధంగా పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఎంతమంది వస్తారు ఇందులోకి? మీరు ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అది ప్రాక్టికల్ ప్రాబ్లం వచ్చి వస్తుంది ఇది ఇక్కడ. అలాగే 70 లక్షల టర్న్ ఓవర్ ఉన్నవాడికి కూడా ఆ డిగ్రీ కొన్నవాడికి ఇది ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రాదు. వాడికి 1% ఇన్పుట్ ట్యాక్స్ రేట్ రాదు. దీనివల్ల 70 లక్షల టర్న్ ఓవర్ ఉన్న వాడి దగ్గర మీరు కొనొద్దు అని ఇండైరెక్ట్ చెప్తున్నారా? మీరు 20 లక్షల టర్న్ ఓవర్ ఉన్న వాడిని ఇలా చేస్తున్నారా? దీనివల్ల సామాన్య మిడిల్ క్లాస్ కానీ ఐ మీన్ చిన్న వర్తకులకి, మధ్యతర వర్తకులకి ఏ విధంగా ఈ 2 క్లాబ్లు ఉపయోగపడతాయి? మీరు ఏ విధంగా అనుకుని చెప్తున్నారు? ఇది ఏ విధంగా మీరు దాని ప్రకారం వర్తకులే కాకుండా వారు ట్యాక్స్ నిపుణులుగా వారు కూడా చెప్తున్నది ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే దీంట్లో సంక్లిష్టత అనేది ఇంకా తీవ్రంగానే ఉంది. మినహాయింపులు ఇచ్చామంటున్నారు కానీ ఆ మినహాయింపుల్లో వెనక కూడా మినహాయింపులు కావాలి అని స్పష్టంగా చెప్తున్నారు. ఇలాంటి ఎన్నో సమస్యలు, ఎన్నో సంక్లిష్టతలు, మరి ఎన్నో సందేహాలు ఉన్న పరిస్థితుల్లో మీరు ఈ CCC ఇస్తున్న అవకాశాన్ని వినియోగించుకుని మీరు వర్తకులకు కానీ, వినియోగదారులకు కానీ, వృత్తి నిపుణులకు కానీ వాటి నుంచి వచ్చిన ఆన్సర్స్ సంబంధించి ఫోన్ ఇన్ కార్యక్రమాలు నడపాలన్నా సరే మేము సిద్ధంగా ఉన్నాం. లైవ్ కార్యక్రమాలు చేయడానికి CCC ముందు ఉంటుందని చెప్తూ ఫైనల్గా మీరు ఈ GSTకి సంబంధించి డిపార్ట్మెంట్ తరఫున వర్తకులకి, వినియోగదారులకి, వృత్తి నిపుణులకి అందించేది ఏంటో అనేది ఒక మొక్కలో చెప్పండి. ప్రతి చట్టం అమలులో కూడా ప్రారంభంలో బారిస్టర్లు ఎదురవుతాయి. అదేవిధంగా ఈ GST చట్ట అమలులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. సో గౌరవ సభ్యులు చెప్పిన ప్రతి విషయాన్ని ప్రభుత్వానికి మేము నివేదిస్తాము. వారు చేసిన విజ్ఞప్తుల్ని, అదేవిధంగా వారి సమస్యల్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాబో కాలంలో వ్యాపార మిత్రులకు, అదేవిధంగా ఆడిటర్స్కు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండడానికి స్టేట్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సంకల్పించింది. దీనిలో భాగంగా ఫెసిలిటేషన్ సెంటర్తో పాటు ఎలాంటి ప్రజావేదిక పైనైనా, ముఖ్యంగా మేము గడిచిన GSTని మైగ్రేట్ చేయడానికి డిసెంబర్ 15వ తేదీ నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్క డీలర్ని 2 నుంచి 3 సార్లు ఫోన్లో సంప్రదించి వాళ్ళని ఎన్రోల్ చేయడంతో పాటు మైగ్రేట్ అవ్వడానికి మేము చొరవ తీసుకోవడం వాస్తవం. అదేవిధంగా ఇప్పుడు వారి యొక్క డౌట్స్ని క్లారిఫై చేయడానికి కూడా మేము ముందుంటాము. సో దీనిలో భాగంగా ఎవరైనా కనీసం 2-3 ఫోన్ కాల్ చేసి మా డౌట్స్ ఇది మీరు మా దగ్గరకు వచ్చి క్లారిఫై చేయండి అంటే తప్పనిసరిగా మీ దగ్గర అటెండ్ అవుతాం. అది రూరల్ ఏరియా అవ్వచ్చు, ఏజెన్సీ అవ్వచ్చు, లేనట్లయితే అర్బన్ ఏరియా అవ్వచ్చు. దీంతో పాటు ముఖ్యంగా ఈరోజు మీరు మాకు మా ట్యాక్స్ డిపార్ట్మెంట్ తరఫున మా విషయాల్ని వెలుగుచ్చడానికి అవకాశం కల్పించారు. చాలా ధన్యవాదాలు. భవిష్యత్ అంటే రేపటి నుంచే మీకు అందుబాటులో ఉంటాము. మా ఉన్నతాధికారులకు విషయం నివేదించి ఫోన్ ఇన్ కార్యక్రమం కానీ, లేదంటే పబ్లిక్ అవేర్నెస్ మీటింగ్ మీరు ఎక్కడ కండక్ట్ చేసినా మీ ఛానల్ సౌజన్యంతో అక్కడ మేము రౌండ్ ద క్లాక్ అందుబాటులో ఉండడానికి మేము సంసిద్ధత వ్యక్తం చేస్తూ, మరి ఇందాక నేను మీకు అందించినటువంటి సెల్ ఫోన్ ల్యాండ్లైన్ నెంబర్ని, లేనట్లయితే ఈమెయిల్ అడ్రస్ని, అదేవిధంగా మాకు డిపార్ట్మెంట్ అందించిన మొబైల్ నెంబర్లు ఉంటాయి, దానిలో కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నా వరకు
770-220-4912. రిపీట్ చేస్తున్నాను, 770-220-4912. ఇది రౌండ్ ద క్లాక్ ఆన్లోనే ఉంటుంది. మీరు ఫోన్ చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకోవడం, మీ ఇబ్బందులు ముఖ్యంగా ఇప్పుడు ఇన్వాయిసెస్ సంబంధించి మరియు వేబిల్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, వేబిల్ జనరేట్ అవనంత కాలం ఆ లైబిలిటీ, దాన్ని యూటిలైజ్ చేసే లైబిలిటీ మీది కాదు. మీరు యాక్ట్లో ప్రిస్క్రైబ్ చేసినట్టు ట్రిప్లికేట్ కాపీల ద్వారా మీరు గూడ్స్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే తప్పనిసరిగా మా హెల్ప్ డెస్క్ లేదంటే మా సెల్ ఫోన్ నెంబర్లకు, అదేవిధంగా కేంద్ర స్థాయిలో అంటే మన విజయవాడ కాల్ సెంటర్ కూడా నెంబర్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. అక్కడ కూడా కాల్ చేయొచ్చు. మీ ఫిర్యాదులు ఏమైనా ఉంటే ఈమెయిల్ రూపంలో కూడా మీరు నివేదించడానికి అవకాశం ఉంది. మొత్తం మీద జిఎస్టీ అమల్లోకి వచ్చిన రెండవ రోజున జరిగిన ఈ చర్చా వేదికలో చాలా వరకు సమస్యలకు కొన్ని సమాధానాలు వచ్చినాయి. ఇంకా ఈ సంక్లిష్టత ఉంది, ఇంకా దీన్ని గాడిలో పడడానికి బాలారిష్టాల్లో ఉంది. బాలారిష్టాలు తొలగడానికి ఒక 3 నెలలు పడుతుందని చెప్తున్నారు. ఈలోగా వర్తకులు కానీ, వినియోగదారులు కానీ, వృత్తి నిపుణులు కానీ సమస్యలకు, వారి సందేహాలకు పరిష్కారం కోసం మేము హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. దీన్ని వినియోగించుకుంటేనే మరింత చైతన్యం కోసం, సమాజంలో జిఎస్టీ మీద అవగాహన పెంపొందించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని విస్తృతంగా నిర్వహిస్తుందని చెబుతూ ఈ చర్చా వేదిక ఈరోజు ఇంతటితో స్వస్తి. మాకు మాత్రం